Yeah, hi all, good evening. Am I audible? Please confirm. Good evening, everyone. Yes, good evening. Happy good evening. Yeah, ఈవినింగ్ 6 PM నుంచి కంటిన్యూస్ రెయిన్ ఉంది ఇక్కడ. ఓకే, బట్ ఇంటర్నెట్ అయితే స్టేబుల్గా ఉంది, డోంట్ వరీ. ఇంటర్నెట్ స్టేబుల్గా ఉంది, డోంట్ వరీ. ఓకే, బెంగళూరులో ఈవినింగ్ అరౌండ్ 6:30 నుంచి బాగా ఎక్కువ రెయిన్ ఉంది. యా, గుడ్ ఈవినింగ్. 1 second, guys. Let me select. ఓకే, ఫైన్. గుడ్ ఈవినింగ్, everyone. యా, తెలంగాణ ఆల్సో సేమ్. ఓకే, ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దాం గైస్. ఓకే, కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దాం. ఫైన్, లెట్ మీ షేర్ మై స్క్రీన్. 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 ఓకే, ఫైన్. నిన్న మనం లోకల్లో క్రియేట్ చేసినటువంటి ఫైల్స్ అన్నిటినీ రిమోట్ రిపాజిటరీకి ఎలా తీసుకురావాలో చెప్పాను. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, ఈరోజు సెషన్లో మీకు ఏం చేస్తానంటే, చాలామంది గిటబ్లో లేదో ప్రాజెక్ట్స్, గిటబ్లో వేరే వాళ్ళ ప్రాజెక్ట్స్ తీసుకొని ఓకే అవి రియల్ టైం లాగా చెప్తా ఉంటారు. లేదనంటే ఒక నోట్స్ ఎలా రెడీ చేసుకుంటారు, మేము క్లాస్ నోట్స్ ఎలా రెడీ చేస్తాం, గిటబ్ నోట్స్ అటువంటివన్నీ మీ చేత మీరే చేసే విధంగా చేస్తాను, మీరు ఇంట్రెస్ట్ ఉంటే. ఇప్పుడు క్లాస్ నోట్స్ నీట్గా ఉంటుంది, ఒక స్ట్రక్చర్డ్ ఫార్మేట్లో చాట్ జీపీటీ ఏఐ టూల్స్, డిఫరెంట్ ఏఐ టూల్స్ వాడి నీట్గా రెడీ చేసి పెట్టుకుంటారు. ఓకే, టాపిక్ వైజ్ నీట్గా వస్తుంది అనమాట. డయాగ్రామ్స్ ఇన్సర్ట్ చేస్తూ ఉంటారు. అలా ఒక ఐడియా ఇస్తాను మీకు ఎలా చేస్తుంటారు నోట్స్ అని. వేరే వాళ్ళ ప్రాజెక్టులు ఫోర్క్ లేకుండా మనం ఫోర్క్ చేసుకుంటూ వేరే వాళ్ళది తెలిసిపోద్ది. ఫోర్క్ లేకుండా మన అకౌంట్కి డైరెక్ట్గా వితౌట్ ఫోర్క్ ఎలా కూడా చేయాలో ఈరోజు సెషన్లో చెప్తాను మీకు. ఎండింగ్లో స్లోగా చెప్పాలన్నీ, అన్నీ ఒకేసారి మీ మైండ్లోకి డంప్ చేసినా కానీ కష్టం. ఓకే, ఫైన్. నిన్న ఏం చేసాం మనం? లెట్ మీ గో టు మై గిట్ బ్యాష్. ఓకే, లెట్ మీ క్లోజ్ దిస్. ఓకే, వేర్ వీ డిడ్ ఎస్టర్డే యాక్టివిటీ. ఓకే, హియర్ నిన్న మనం క్రియేట్ చేసింది ఎయిర్టెల్ B6 అనుకుంటా. ఓకే, ఈ డైరెక్టరీలో లెట్ మీ ట్రై టు ఓపెన్ ద గిట్ బ్యాష్ హియర్. లెట్ మీ ట్రై టు ఓపెన్ ద గిట్ బ్యాష్ హియర్. షో మోర్ ఆప్షన్స్, గిట్ బ్యాష్ హియర్. ఓకే, ఈరోజు క్లాస్ అంతా ఇంటర్వ్యూ ఓరియంటెడ్లో చెప్తా వెళ్దాం. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏమేమి పడేదానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, చాలా ఇంపార్టెంట్ కూడా కొన్ని కమాండ్స్. ఫైన్, లెట్ మీ ఓపెన్. యా, ఐ ఓపెన్. ఓకే, డైరెక్ట్లీ ఇది మాస్టర్కి పాయింట్అవుట్ చేసింది. కంట్రోల్+ అని కొడితే ఓకే మీకు ఇంక్రీజ్ అవుట్ ద ఫాంట్. ఓకే, ఇట్ విల్ ఇంక్రీజ్ ద ఫాంట్. గిట్ స్టేటస్, ఇట్ విల్ షో ద కరెంట్ స్టేటస్. నథింగ్ ఈజ్ దేర్. ఓకే, git log command, it will help us to display the last 3 commit IDs if you want to. Git log -3. Okay, these are the recent commit IDs. Okay, fine. I am not discussed anything about git fetch, git full as of now. Okay, what I can do is, okay, let me try to explain. Yesterday మనం ఏదైతే చేసామో సిమిలర్గా ఒక ఫైల్ని క్రియేట్ చేసి, let me try to create touch today.txt is the file. I created one file. If you want, you can insert some data also. Okay, what I need to do now, it is in a working area. Sorry, it's my bad typo. Now it is in a working area. Working area నుంచి I want to copy this file to staging area. Git add, what is the file name? Today.txt. Very good. Okay, then what I need to do now, it is there in a staging area. Git commit -m message name is okay, adding. For example, you can give any message, meaningful message name we need to give. Best practices I will tell. Even today also one more person attended. Okay, they asked about what are the best practices of Docker, Kubernetes, Git and GitHub and Terraform లో, డాకర్లో, క్యూబర్నెటీస్లో బెస్ట్ ప్రాక్టీసెస్ ఒక డెవాప్స్ ఇంజనీర్గా నీ మైండ్లో ఉండాల్సినటువంటి పాయింట్స్ ఏంటి ఏదైనా యాక్టివిటీ చేసేటప్పుడు అని అడిగాడు. ఈరోజే అతను చెప్పారు కూడా గ్రూప్లో క్వశ్చన్ షేర్ చేసినప్పుడు. ఓకే, నో ప్రాబ్లం. చూడండి, ఐ కమిటెడ్. ఓకే, గిట్ స్టేటస్ అని కొడితే ఇఫ్ యు ఆర్ రన్నింగ్ ద గిట్ స్టేటస్ కమాండ్, వర్కింగ్ ట్రీ క్లీన్. గిట్ స్టేటస్ కమాండ్, వర్కింగ్ ట్రీ ఈస్ క్లీన్. ఓకే, పర్ఫెక్ట్. నౌ ఐ నీడ్ టు పుష్. లెట్ మీ చెక్ ద అలియాస్ నేమ్, git remote -v.
యా అలియాస్ నేమ్ ఈ జియో ఓన్లీ. ఓకే, ఎయిర్టెల్ ప్రాజెక్ట్ ఇక్కడికి పుష్ చేయాలి మనం. ఇక్కడికి మనం పుష్ చేయగలగాలి. ఇక్కడ మనం పుష్ చేయగలగాలి. ఎలా పుష్ చేస్తారో గిట్ గిట్ పుష్ అలియాస్ నేమ్ ఈజ్ వాట్ జియో. జియో ఈజ్ ద అలియాస్ నేమ్. బ్రాంచ్ నేమ్ ఈజ్ వాట్ మాస్టర్ బ్రాంచ్. ఎంటర్. వాట్ ఈస్ బ్రాంచ్? లీవ్ ఇట్. రేపు క్లాస్ అంతా బ్రాంచెస్ మీదే ఉంటుంది. రేపు క్లాస్ అంతా బ్రాంచెస్ మీదే ఉంటుంది. యా ఇట్ ఈస్ పుష్డ్, సక్సెస్ఫుల్లీ పుష్డ్. కమ్ హియర్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు రిఫ్రెష్, ఇఫ్ యూ వాంట్ టు రిఫ్రెష్, యా యూ కెన్ రిఫ్రెష్ ఆల్సో. సి సక్సెస్ఫుల్లీ పుష్డ్. వాట్ ఈస్ దట్ ఫైల్ నేమ్? today.txt. నిన్న ఈ ఫ్లో చేసాం మనం. ఓకే, ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూ అనే కాదు కానీ మీరు ఏదన్నా కమాండ్స్ ఫైర్ చేసేటప్పుడు గైస్, అంటే ఇఫ్ యు ఆర్ ఎగ్జిక్యూటింగ్ ఎనీ కమాండ్ ఇన్ ద రియల్ టైమ్, ప్లీజ్ మేక్ షూర్ టు చెక్ డబుల్ టైమ్. ఓకే, నీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ ఒక కమాండ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు దాన్ని 2-3 సార్లు చూసిన తర్వాతే, 2-3 టైమ్స్ చూసిన తర్వాతే ఫైర్ చేయాలి ఆ కమాండ్ని. దట్ ఈస్ హైలీ రికమెండెడ్ ఆల్సో. నీకు ఆల్రెడీ కమాండ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ ఫాస్ట్గా టైప్ చేయదు, అవసరం ఏం లేదు, అంత ఫాస్ట్ ఏమి ఉండదు. ఓకే ఫైన్. ఒక ఇంటర్వ్యూలో ఏమని అడిగాడంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గిట్ యాడ్ డాట్ అండ్ గిట్ యాడ్ స్టార్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గిట్ యాడ్ డాట్ అండ్ స్టార్? దిస్ ఇస్ ద ఇంటర్వ్యూ క్వశ్చన్. ఓకే ఫైన్. యూ మైట్ think also like both are same only, you might think. Yes, right, both are same. See, people are typing both are same only, but lot of difference ఉంది. ఒక యూస్ కేస్ తీసుకొని ఒక డిఫరెన్స్ చూపిస్తాను మీకు. బోత్ ఆర్ సేమ్ ఓన్లీ అన్ని ఫైల్స్ని డైరెక్టరీస్ని వర్కింగ్ ఏరియా నుంచి స్టేజింగ్ ఏరియాకి తీసుకెళ్తుందని. ఓకే ఫైన్ గైస్, నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే క్లాస్ చెప్పేటప్పుడు ఎక్కువ క్లాస్ మీద మీరు ఫోకస్ చేయండి. ఓకే, సి ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. నా రిక్వైర్మెంట్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ క్రియేటింగ్ వన్ ఫైల్ టచ్. ఓకే, ల్యాప్టాప్ డాట్ టీఎక్స్టీ ఆర్ ఎల్స్ టచ్ బిల్లింగ్ డాట్ పీవై బిల్లింగ్ డాట్ టీఎక్స్టీ. ఐ క్రియేటెడ్ వన్ ఫైల్. దిస్ ఈజ్ నార్మల్ ఫైల్ ఆర్ హిడెన్ ఫైల్? టెల్ మీ, దిస్ ఈజ్ నార్మల్ ఫైల్ ఆర్ హిడెన్ ఫైల్? This is normal file. Even if you see the git status also, it will show this is the normal file only. If any file or directory, I told many times in the Linux also, if any file or directory which is started with dot is called as a hidden file or hidden directory. But this is not starting with dot. Okay, it is starting with a different character B. Okay, this is the normal file only. For example, I want to create a one hidden file. Okay, for example, I want to create a tut.java. I want to create one hidden file. Okay, hidden file is what? If any file or directory which is starting with dot, is called as a hidden file or hidden directory. Okay, git status command, see, one hidden file is there, one normal file is there. Now my requirement is ఈ రెండు ఫైల్స్ని, ఈ 2 ఫైల్స్ని వర్కింగ్ ఏరియా నుంచి స్టేజింగ్ ఏరియాకి తీసుకెళ్ళాలా, ఎట్ ఏ టైం తీసుకెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ 20 ఫైల్స్ ఉన్నాయనుకో, 30 ఫైల్స్ ఉన్నాయనుకో, రిక్వైర్మెంట్ వచ్చేసి ఈ 2 ఫైల్స్ని వర్కింగ్ ఏరియా నుంచి స్టేజింగ్ ఏరియాకి తీసుకెళ్ళాలా. హూ ఆర్ ఆల్ అటెండెడ్ ఎస్టర్డే సెషన్, దే ఓన్లీ విల్ అండర్స్టాండ్. లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. గిట్ స్టేటస్ అని కొడితే ఇక్కడ 2 ఫైల్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను గిట్ యాడ్ స్టార్ అని రన్ చేస్తే ఆల్ ఫైల్స్ విల్ బి మూవ్డ్ ఆర్ నాట్? ఎస్టర్డే సెషన్ కూడా అన్ని మూవ్ అవుతాయని చెప్పాను కదా. గిట్ యాడ్ స్టార్ అని రన్ చేస్తే నీ లోకల్లో ఉన్నటువంటి, అంటే వర్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి డైరెక్టరీస్, ఫైల్స్ విల్ మూవ్ ఫ్రమ్ వర్కింగ్ ఏరియా టు స్టేజింగ్ ఏరియా. లెట్ మీ ట్రై. సి గిట్ స్టేటస్ నౌ. అరే, ఓన్లీ వన్ ఫైల్ ఈస్ మూవ్డ్. వై ఇట్ ఈస్ నాట్ మూవ్డ్? git add star, it will move all the files and directories except hidden. Try to understand. Git add star command, it will move all the files and directories except hidden files and directories. Perfect. Okay, now tell me how many files are there in working area, how many files are there in staging area now? One is working area, one is in staging area. One is working area, one is in staging area. One is in working area, one is in
staging area. Let me try to create one more file, touch bep.txt. For example, I created dummy file. Now tell me how many files are there in working area, how many files are there in staging area. Working area 2 files are there, staging area 1 file is there. My requirement is I want to move all working area files into staging area. Let me clear the screen for better readability. Let me run the status command again. See, I want to move all the files including hidden also. Git add dot. Git add dot. If you are using git add dot command, it will move all files and directories including hidden also. Enter. See, hidden also. Git status command. See, are you guys are understanding what I am trying to convey? What is the difference between, if someone is asking, at least you need to tell at least one point. Okay, let me clarify you. Okay, git add star, it will move all files and directories, except hidden file and directories, except hidden file and directory. Git add dot, it will move all files and directories including hidden file and directory also. Clear everyone? Clear about this question? Because you might fire also in upcoming sessions, లేదు నీ ప్రాజెక్ట్ అయినా you might fire this type of commands, but without clarity don't fire any command. క్లారిటీ లేకుండా ఎటువంటి కమాండ్ ఫైర్ చేయొద్దు బ్లైండ్గా. ఓకే, కొన్ని సిచ్యువేషన్స్లో సీనియర్స్ చెప్పినప్పుడు మనం ఫైర్ చేస్తే ఓకే, కానీ చిన్న కమాండ్స్ ఫండమెంటల్స్ కానీ మీరు స్ట్రాంగ్గా లేకపోతే ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్. ఓకే, మీరు కావాలనంటే ఇఫ్ యూ వాంట్ టు కమిట్ ఆల్ దిస్ ఫైల్స్, గిట్ కమిట్ -m మెసేజ్ నేమ్ ఇస్ ఆల్ ఫైల్స్ అని ఇస్తున్నా, జస్ట్ కమిట్ మెసేజ్. Yes, I committed all the files. If you want to push it also, you can push it to remote. Git push alias name is geo into master branch. Yes, push it all the files. See, let them push it. అన్నీ పుష్ అయిపోతాయి కావాలంటే. See, అన్నీ వచ్చేసి ఉంటాయి. See, all files came into my remote repository. Let me refresh. N number of use cases you need to practice, guys, to understand the concept. N number of use cases you need to practice. చూడండి, .java file came. ఓకే, అలానే bep.txt కేమ్, billing.txt కేమ్, every file is came. Perfect. For example, this is one more interview question. How to remove the untracked files from your working area? How to remove the untracked files from working area, staging area, local repository, remote repository. I will not discuss again terms, right? You know, aware what is working area, what is staging area, what is local repository, what is remote repository. Clearly we discussed on yesterday's session. Please go through that recording also if you guys missing live. Okay, fine, understood. Interview question is how to remove the untracked files. How to remove untracked files from working area. How to remove the untracked files from working area? Okay, how to remove, what is untracked file? Let me try to create one file. Touch. Okay, jenkins.yaml, just for example I given just dummy file. Git status command, it is untracked file. Try to understand the concept, guys. Untracked file, it is not a modified file. It is untracked file. Even ls అని కొట్టినా కానీ లోకల్లో ఉంటుంది. See, jenkins.yaml is there. Okay, you know, in Linux, if you want to remove any command in Linux, which command you are using? Sorry, if you want to remove any file, which command you are using to remove? rm command. But in terms of git or rm also there, we will discuss later that. If you want to remove the untracked file
from your working area. If you want to remove the untracked files from your working area, which command you need to run? Git clean command. Command name ఏంటి? Git clean -n అని ఇచ్చారంటే గిట్ క్లీన్ -n అనేటువంటి ఆప్షన్ పాస్ చేశారని అంటే ఏమేం ఫైల్స్ రిమూవ్ అవుతాయో చూపిస్తుంది అంతే. ఇట్ విల్ షో వాట్ ఆర్ ద ఫైల్స్ విల్ బి రిమూవ్డ్, బట్ ఇట్ విల్ నాట్ రిమూవ్. గిట్ క్లీన్ -n, it will help us to show the what are all the files will be removed, but it will not remove in the backend. It is like a dry run. It is like a dry run. Okay, what you need to do? Git clean -f అనేటువంటి ఆప్షన్ కానీ పాస్ చేసి ఎంటర్ చేశారంటే jenkins.yaml file is removed. If you want, you can see it also. Git status command, see, nothing, everything is clean. Even ls-lrth, if you are running, any jenkins.yaml file is there? Any jenkins.yaml file is there? No. If you want to remove the untracked files, you need to run git clean -n. It will show what are all the files will be deleted. Then once that dry run is done, git clean -f, it will try to delete all the files of untracked. For example, by mistake create chesam. Yeah, git rm is also there. We will discuss later. Okay, by mistake nenu create chesanu. I want to delete that. You need to run what? In terms of git, you need to run what? Git clean command. Very good. You guys are understanding. Okay, fine. Let me take one more use case. I have all the files and directories. Here all the files and directories. Let me try to update something inside a kubernetes.txt. vi space kubernetes.txt. I am updating some data. Okay, I am updating some data. Okay, some ఏదో రాశాను కావాలని, ఏదో టెక్స్ట్ రాశాను. ఓకే, లేదనంటే I am from Kubernetes. I am from Kubernetes అని రాశాను. ఓకే, now tell me, let me clear the screen. Git status. One modified file is there. I want to remove this file. What you need to? Git clean -f అని ఇస్తే చాలు కదా. ఎంటర్ కొట్టారంటే go and see git status. Why it is not removed? Still it is there. I run the force clean, right? Why it is not removed? Git clean command, it will help us to remove only untracked file, that is new file. Git clean command, it will help us to remove only new files, not modified file. Try to understand the concept, guys. Git clean command, it will help us to remove only new file. It will not remove the modified file. Clear, everyone? Are you guys clear? Fine. Very good. Okay, all right. What I can do is, let me come here. Scroll up. Okay, fine. Perfect. Okay, what I can do is, let me draw the yesterday flow. Working area, staging area, local repo, and remote repo. Okay, forward flow. Okay, if I want to copy the file, if I want to move the files and directories from here to here, what command we run? Git add command. Okay, from staging area to local repo, git commit command. Okay, from local repo to remote repo, git push command. Okay, before that we did the personal access token authentication. Everything is fine. One of the interview they asked, okay, from staging area, is it possible to move the files from staging area to working area? How can you move the files or directories from your staging area to working area? Is it possible? They asked. By mistakenly, I moved staging area. I want to re-update again. I don't want to commit that files. I don't want to commit that files or directories. I want to return back to my working area. Okay, from staging area.
Is it possible? Is it possible? Yes. Yes, it is possible. How to do? Git reset command. Command name is what? Git reset. Git reset command. Not revert. Not revert. Git reset command. Many people are Many people are typing git revert command. No, git reset command. Reset. RESET. Git reset command. Let's see. Let's see practically. We can see. Let's see. Let me take my keyboard. Okay, come here. Come here. Let me clear the screen. Let me clear the screen. Okay, fine. Git status command. Already one is modified file is there. Let me try to create one new file. Touch new.txt. For example, file name is new.txt. One new file is created. Git status command. Git status command. Okay, one modified file is there. One new.txt ఫైల్ ఇస్ దేర్. ఈ బోత్ ద ఫైల్స్ని నేను వర్కింగ్ ఏరియా నుంచి స్టేజింగ్ ఏరియాకి తీసుకెళ్లాలంటే బెస్ట్ అప్రోచ్ హిడెన్ ఫైల్స్ ఎప్పుడు కూడా మూవ్ చేయొద్దు. గిట్ యాడ్ డాట్ రన్ చేయొద్దు. ఎప్పుడు కూడా మీ ప్రాక్టీస్లో బెస్ట్ ప్రాక్టీస్లో స్టార్ ఏ రన్ చేయండి. ఎస్, బోత్ ద ఫైల్స్ ఆర్ మూవ్డ్. ఓకే, గిట్ స్టేటస్ కమాండ్. గిట్ స్టేటస్ కమాండ్. సి బోత్ ఆర్ ఇన్ ఏ స్టేజింగ్ ఏరియా. బోత్ ఆర్ ఇన్ ఏ స్టేజింగ్ ఏరియా. నవ్ ఐ వాంట్ వీటిని ఏం చేయాలా? రీసెట్ చేయాలా. ఓకే, గిట్ 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 రీసెట్. గిట్ రీసెట్. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక ఫైల్ని రీసెట్ చేయాలా, ఏదైనా ప్యాటర్న్ని రీసెట్ చేయాలా. ఇఫ్ యూ వాంట్ టు డూ ఇట్ సింగిల్ ఫైల్ రీసెట్, ఆర్ ఎల్స్ ఎనీ ప్యాటర్న్ రీసెట్, ఆర్ ఎల్స్ ఆల్ ద ఫైల్స్ రీసెట్. వాట్ ఈస్ యువర్ రిక్వైర్మెంట్? ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు రీసెట్ ఓన్లీ k8s.txt. ఓకే, ఆర్ ఎల్స్ ఐ వాంట్ టు రీసెట్ ఆల్. యూ నో నీడ్ టు పాస్ ఎనీథింగ్. జస్ట్ గిట్ రీసెట్. Just git reset. All the files will coming to working area. See, let me see. Git status. Git status. See, is it came or not? Are you guys are understanding? See, with the help of git reset. After then, if you are passing single file or a directory, only that part will come up. Or else, if you are directly running, మీరు డైరెక్ట్గా గిట్ రీసెట్ కమాండ్గా రన్ చేశారంటే, అన్ని ఫైల్స్ వచ్చేస్తాయి. క్లియర్ ఎవరీవన్? Git reset is a command. Git reset is a command. It will reset the staging area changes again to the working area. Staging నుంచి working area కు వచ్చేస్తుంది total data. Clear everyone? Please confirm. లేదు, మీకు ఇంకా క్లియర్ కాలేదంటే వాట్ ఐ కెన్ డూ ఈస్, లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. లెట్ మీ యాడ్ అగైన్ ఆల్ ద ఫైల్స్. ఓకే, వీఆర్ యాడెడ్. సారీ, ఇట్స్ మై బ్యాడ్. లెట్ మీ యాడ్ ఆల్ ద ఫైల్స్ అగైన్. ఎస్, గిట్ స్టేటస్ కమాండ్. ఓకే, లెట్ మీ ఐ వాంట్ టు రీసెట్ ఓన్లీ kubernetes.txt from staging area to working area. I want to reset only kubernetes.txt. Git reset kubernetes.txt. Enter. Why I am typing today? Okay, git reset kubernetes.txt. Let me clear the screen. Git status. See, one is in staging area, one is in working area. For example, you want to this one also. Git reset. ఇప్పుడు ఎంటర్ కొట్టినా వచ్చేస్తుంది అదే. or else new.txt. Git reset new.txt. Now all the files and directories are there in working area. Fine. You need to practice like this. Hope you guys are understanding. Git status. See, cat Kubernetes, what data you inserted? Data is there. I am from Kubernetes. This is new file added. Okay, let me add all the files. Let me add all the files. Git add all the files. Let me commit it. If you want to commit, git commit. Message name you can give. Okay, testing. Message name I given testing. Let me push it. Git push. Alias name is Geo. Master branch you can push it. All the data will be pushed 100%. See, come here and refresh. See, data is completely pushed. See, kubernetes.txt came. Fine. Git reset command is easy. But in interview, they are asking about one more command, guys. One more confusion they made.
వీఆర్ నాట్ షూర్ గైస్, దే ఆర్ డైరెక్ట్లీ ఆస్కింగ్ ద కమాండ్స్, సినారియో ఫ్రేమ్ చేస్తారు వాళ్ళు. ఓకే, ఫ్రమ్ లోకల్ రిపాజిటరీ టు వర్కింగ్ ఏరియా. నేను డేటాని ఐ వాంట్ టు బ్రింగ్ బ్యాక్ ఫ్రమ్ మై లోకల్ రిపాజిటరీ వర్కింగ్ ఏరియా. ఈజ్ ఇట్ పాసిబుల్? ఈజ్ ఇట్ పాసిబుల్? ఫ్రమ్ మై లోకల్ రిపాజిటరీ టు వర్కింగ్ ఏరియా, ఈజ్ ఇట్ పాసిబుల్? ఎస్, ఎస్ ఇట్ ఈస్ పాసిబుల్. ఇంటర్వ్యూలో ఏమని అడుగుతాడంటే, ఆర్ యూ డిడ్ ఎనీ బ్యాడ్ కమిట్స్? ఆర్ యూ డిడ్ ఎనీ బ్యాడ్ కమిట్స్? ఆర్ యూ డిడ్ ఎనీ బ్యాడ్ కమిట్స్? బ్యాడ్ కమిట్ అంటే ఏంది? నువ్వు బై మిస్టేక్ ఏదైనా కమిట్ చేస్తే, రీసెంట్ కమిట్ మాత్రం వర్క్ అవుద్ది. నువ్వు బై మిస్టేక్ ఏదైనా కమిట్ చేస్తే, ఇప్పుడు నేను కమిట్ చేసి పుష్ చేసేసాను కదా. సి, ఇఫ్ యూ కమ్ ఇయర్, లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. గిట్ లాగ్ iPhone 4 అని ఇస్తే రీసెంట్ 4 కమిట్ ఐడీస్ వస్తాయి. ఈ కమిట్ ఐడిని పుష్ చేసేసాను కదా నేను. ఆల్రెడీ రిమోట్కి వచ్చింది చూడండి, Kubernetes ఫైల్ వచ్చింది, new.txt వచ్చింది. సి, new.txt జస్ట్ నౌ ఇట్ కేమ్, అండ్ ఈవెన్ kubernetes.txt ఆల్సో కేమ్. ఈ కోడ్ని ఇప్పుడు ఏదైతే నా గిటబ్ రిపాజిటరీలో ఉందో, నా రిమోట్ రిపాజిటరీలో ఈ కోడ్ ఉంది. సి, నా రిమోట్ రిపాజిటరీలో దిస్ కోడ్ ఈస్ దే, రైట్? ఇప్పుడు నేను పుష్ చేసిన అప్డేటెడ్ కోడ్ ఉంది. ఈ కోడ్ని తీసుకొని వచ్చి నేను ఏదో ఒక సర్వర్లో ఎన్విరాన్మెంట్లో డిప్లాయ్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రొడక్షన్లో డిప్లాయ్ చేశాను. ఆ కోడ్ మొత్తాన్ని తీసుకొని వచ్చి జిన్కిన్స్ CI/CD పైప్ లైన్ వాడి జిన్కిన్స్ యూస్ చేసుకొని నేను ఒక ఎన్విరాన్మెంట్లోకి, ఒక సర్వర్లోకి డిప్లాయ్ చేశాను అని అజ్యూమ్ చేసుకోండి. మీకు తెలియదు అనుకో. వాళ్ళు ఏం చెప్తాడు, అరే ప్రశాంత్, నువ్వు ఇప్పుడు ఏదో కమిట్ చేసావు కదా కోడ్, ఆ కమిట్ని మేము తీసుకొని వచ్చి డిప్లాయ్ చేస్తే ఇష్యూస్ వస్తున్నాయి ప్రశాంత్, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాను. నువ్వు అర్జెంటుగా ఆ చేంజెస్ని రివర్ట్ చేయ అంటాడు. ట్రై టు అండర్స్టాండ్. ఇప్పుడు నీ రిమోట్లో ఉంది కదా అప్డేటెడ్ కోడ్. ఇప్పుడు నువ్వు Kubernetes ఫైల్ని చేంజ్ చేసావు కదా, అది నీ రిమోట్లో ఉంది. లేదనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఐ కెన్ డూ ఈస్, లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. ఓకే, లెట్స్ డూ ఇట్. ఓకే, నీ రిమోట్లో అప్డేటెడ్ కోడ్ ఉంది. ఇంతకుముందు Kubernetes.txt ఎటువంటి డేటా లేదు, మనం కొత్తగా ఇన్సర్ట్ చేసాం. ఇప్పుడు Kubernetes.txtలో మీరు కావాలంటే ఇక్కడికి వచ్చి చూసారంటే, ట్రై టు అండర్స్టాండ్ గైస్. ఇంతకుముందు Kubernetes.txtలో డేటా లేదు. నవ్ ఐ యాడెడ్ మై కోడ్. ఇక్కడ రిమోట్కి కోడ్ పుష్ చేసేసాడు. ఇక్కడ ఇష్యూస్ స్టార్ట్ అయినాయి. ఇష్యూస్ రావడం, కస్టమర్ ఇంపాక్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. వాట్ యూ నీడ్ టు డూ నౌ? టెల్ మీ. ఇప్పుడు ఏం చేయాలి మనం? ప్రశాంత్, రీసెంట్గా నువ్వు పుష్ చేసిన చేంజెస్ వల్ల మనకి ఇష్యూస్ వస్తున్నాయి. ఆ కోడ్ మొత్తాన్ని రివర్ట్ చేసి ఓల్డ్ వర్షన్ తీసుకెళ్ళమంటాడు. ఓకే, Kubernetesలో ఒకటే కమాండ్తో మనం ఫైర్ చేయొచ్చు, అండు కమాండ్. మీ Kubernetes అన్నీ తెలియదు కాబట్టి, డిప్లాయ్మెంట్ స్ట్రాటజీస్ అన్నీ, లీవ్ ఇట్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్. కానీ యాజ్ పర్ ద గిట్లో అయితే ఏం చేయగలం మనం గిట్లో అయితే ఏం చేయగలం? వాట్ యూ కెన్ డూ? టెల్ మీ. రోల్ బ్యాక్ చేయాలి అంటే రీసెట్ చేయాలి. అంటే ఇప్పుడు చూడండి, లీవ్ ఇట్ అబౌట్ రిమోట్. నా లోకల్లో ముందు చేంజ్ చేయాలా? నా లోకల్లో ఏమేమి చేంజ్ చేశాను? ఈ కమిట్లో నేను ఏమేమి ఫైల్స్ని పాస్ చేస్తున్నాను? ఈ కమిట్లో రీసెంట్ కమిటెడ్ ఇదే కదా. లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. గిట్ షో -pretti git show -pretti -name only then give the commit id. These two files are we are changing. ఈ రెండు ఫైల్స్ తీసుకెళ్ళా. ఈ రెండు ఫైల్స్లో ఒకటి మాడిఫైడ్ ఫైలు, వన్ ఈజ్ మాడిఫైడ్ ఫైలు, అనదర్ వన్ ఈజ్ న్యూ ఫైలు. దిస్ ఈజ్ మాడిఫైడ్ ఫైలు. దీంట్లో ఉన్న డేటాను నేను తీసేయాలా? ఏదైతే డేటాను ఇన్సర్ట్ చేశానో ఆ డేటాను రిమూవ్ చేయాలా? అలానే ఈ ఫైల్ని డిలీట్ చేయాలా? దిస్ ఈజ్ మై రిక్వైర్మెంట్. వాట్ ఐ నీడ్ టు డూ నౌ? ఐ డిడ్ బ్యాడ్ కమిట్. డ్యూ టు బ్యాడ్ కమిట్ మై అప్లికేషన్ ఈజ్ నాట్ రెస్పాండింగ్ ప్రాపర్లీ. Due to this commit, my application is not responding. Okay, where is this commit ID? Here local repository commit ID is there. Local repo lo commit undi. Ikkadi nunchi nenu malla working area lo inta mundu ela aithe undo ala తీసుకురావాలి. I want to bring back to previous state. Okay, you may get a doubt also. Why we are doing, Prashant? For example, you changed the configuration file. For example, you changed the Docker file. For example, you changed the Kubernetes YAML file. Or else you updated the wrong Ansible playbook. Or else you updated the wrong Terraform script. Who will do? Developer will come and do, or you need to do? See, instead of wrong image I deployed. Instead of correct image, correct version, wrong image I deployed. Who will do the image updates? As a DevOps engineer, we only need to do. We need to understand the Git. That is the reason in first day 1 or day 2 session, I told
Why DevOps engineer is required? Why DevOps engineer is required? The Git flow. Clear? Fine. ఫైన్. చూడండి, ఇప్పుడు ఇక్కడ బ్యాడ్ కమిట్ పడింది. ఈ బ్యాడ్ కమిట్ మనం వర్కింగ్ ఏరియా తీసుకురావాలా. చూడండి, దిస్ ఇస్ మై బ్యాడ్ కమిట్. ఏంలా గిట్ రివర్ట్ కమాండ్ నేమ్ ఏంటి? గిట్ రివర్ట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలా. గిట్ రివర్ట్ ఫుల్ కమిట్ ఐడిని ఇవ్వండి, కొంచెం ఇస్తే చాలా యూనిక్యూగా ఉంటుంది కాబట్టి. గిట్ రివర్ట్ కమిట్ ఐడి, ఇక్కడ మళ్ళీ కొత్త కమిట్ ఐడి క్రియేట్ అవ్వడానికి చూపిస్తుంది. చూడండి, ఎంటర్ కొట్టారంటే గిట్ రివర్ట్ ఇక్కడ అడుగుతున్నాడు కమిట్ మెసేజ్. గో టు ఇన్సర్ట్ మోడ్లోకి రండి. ఇక్కడ రివర్టింగ్ ఏదో ఒక మెసేజ్ ఇవ్వకపోయినా పర్లే, ఎస్కేప్ రైట్ అని పెట్టు. కొత్త కమిట్ క్రియేట్ అయింది. చూడండి, రివర్ట్ అయిపోయింది. రివర్టింగ్ సో చేంజెస్ జరిగినాయి. 1 డిలీషన్ జరిగింది. వాట్ ఇస్ దిస్ మీనింగ్? డిలీషన్ 2 ఫైల్స్ చేంజ్డ్. ఒక డిలీషన్ జరిగింది. ఒక ఫైల్లో నువ్వు డేటా యాడ్ చేస్తున్నావు, ఆ డేటా డిలీట్ అయిపోయింది. అలానే new.txt కూడా డిలీట్ అయిపోయింది ఫైలు. మీరు గిట్ స్టేటస్ అని కొడితే వర్కింగ్ ట్రీ క్లీన్ అని ఉంటుంది. LSIF అని LRTH అని కొడితే new.txt ఫైల్ ఉండదు, ఇక్కడ డిలీట్ అయిపోయింది. చూడండి, కొత్తగా క్రియేట్ చేసావు ఆ ఫైల్ని, డిలీట్ అయిపోయింది. కానీ kubernetes.txt ఫైల్ ఉంది. ఎందుకని? kubernetes.txt ఫైల్ ఉంది ఎందుకని? ఆ ఫైల్లో ఉన్న డేటా రిమూవ్ అయి ఉంటుంది. ఆ ఫైల్లో ఉన్న డేటా లేదు. చూడండి, అది కానీ మాడిఫైడ్ ఫైల్ కానీ అయితే, ఇఫ్ ఇట్ ఈస్ ఏ మాడిఫైడ్ ఫైల్, నువ్వు ఏదైతే డేటా యాడ్ చేసావో ఆ డేటా రిమూవ్ అయిపోద్ది. బ్యాడ్ కమిట్లో రివర్ట్ చేసావంటే అది న్యూ ఫైల్ కానీ అయితే ఫైల్ డిలీట్ అవుతుంది. ఓకే, యూ మైట్ నాట్ అండర్స్టాండ్ హియర్ ఆల్సో. ఓకే, నేను రివర్ట్ చేశాను, కానీ గిటబ్లో ఇదే ఉంది. ఏం చేయాలా? ఇప్పుడు గిటబ్లో కోడ్ ఇదే ఉంది. ఇప్పుడు నేను గిటబ్లో ఏం చేయాలా? వాట్ ఐ నీడ్ టు డూ ఇన్ ద గిటబ్? గిటబ్లో కూడా చేంజ్ చేయాలి కదా యూఐలో. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వన్ మోర్ టైం, డోంట్ వరీ. ఇది కొంచెం డెప్త్ కాన్సెప్టే. వన్ మోర్ టైం. నో ఆటోమేటిక్గా సింక్ అవ్వదు కదా. చూడు, ఆటోమేటిక్గా సింక్ అవ్వదు. రీఫ్రెష్ చేశాను. See, it is not showing. It is not showing. సారీ, అప్డేట్ అవ్వలేదు, ఇంకా ఉంది. చూడండి, kubernetes.txt ఫైల్ ఉంది, దాంట్లో ఆ డేటా ఉంది. అగైన్ వీ నీడ్ టు పుష్. ఇక్కడ అప్డేటెడ్ కోడ్ ఉంది కదా మన కాడ. ఇప్పుడు నా లోకల్ అప్డేటెడ్ కోడ్ ఉంది. ఇప్పుడు వాట్ ఐ నీడ్ టు డూ? గిట్ పుష్ అలియాస్ నేమ్ ఇస్ జియో మాస్టర్. ఇప్పుడు అప్డేటెడ్ కోడ్లో ఏముంటుంది? అప్డేటెడ్ రీసెంట్ కమిట్లో Kubernetes ఫైల్లో నువ్వు ఇన్సర్ట్ చేసిన డేటా పోయింది, new.txt లేదు లోకల్లో. ఇప్పుడు టోటల్ కోడ్ మళ్ళీ డంప్ చేస్తున్నాం. చూడండి, టోటల్ కోడ్ అప్డేట్ అయింది. ఇక్కడికి వచ్చి చూసారంటే ఈ న్యూ kubernetes.txt ఫైల్ ఉంటుంది, కానీ డేటా ఉండదు ఇన్సైడ్. new.txt డిలీట్ అయిపోద్ది. చూడండి, చూడండి, చూసారా? kubernetes.txt ఉంది, new.txt డిలీట్ అయిపోయింది. ఎందుకని? రీసెంట్ కమిట్ ఐడిలో దిస్ ఈస్ ద రివర్టింగ్ కమిట్, రైట్? రివర్ట్ చేసిన కమిట్ ఐడి. అక్కడ ఏదైతే చేంజెస్ నువ్వు రివర్ట్ చేసావో మళ్ళీ రీపుష్ చేయాలా. ఓకే, బ్యాడ్ కమిట్ అంటే యూ మైట్ నాట్ అండర్స్టాండ్ నౌ. లెట్ మీ టేక్ వన్ మోర్. 2 యూస్ కేసులు తీసుకొని చెప్తాను, క్లియర్గా వినండి. అంత ఈజీగా మైండ్లోకి వెళ్దు, ఒకసారి మళ్ళీ చూడండి. ఇంత డెప్త్ చెప్పాలనంటే యూ నీడ్ టు అండర్స్టాండ్ మోర్ గైస్, చూడండి, నేను ఒక న్యూ ఫైల్ని క్రియేట్ చేశాను. జస్ట్ ఫ్లో అబ్జర్వ్ చేయండి. ఒక న్యూ ఫైల్ క్రియేట్ చేసా. ఫైల్ నేమ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ laptop.txt. దిస్ ఇస్ ద న్యూ ఫైల్ అంటే కొత్తగా క్రియేట్ చేశా. ఓకే, ఈ ఫైల్ని వాట్ ఐఎమ్ డూయింగ్ ఈస్ ఇక్కడికి యాడ్ చేశాను. హియర్ యాడెడ్. ఆఫ్టర్ దెన్ laptop.txt ఈ ఫైల్ని కమిట్ కూడా చేశాను. ఒక కమిట్ ఐడి జనరేట్ అయింది, 254683 ఏదో ఒక కమిట్ ఐడి జనరేట్ అయింది. ఏదో రిమోట్ కూడా పుష్ చేశానని అజ్యూమ్ చేసుకోండి. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంది? ఇది బ్యాడ్ కమిట్ వల్ల పుష్ చేశాను. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దట్ ఆల్సో. లెట్ మీ పుష్ ఇట్ ఆల్సో. ఓకే, వాట్ ఐ కెన్ డూ? చూడండి, వన్ గో ఐఎమ్ గోయింగ్ గైస్. టచ్, ఐఎమ్ క్రియేటింగ్ న్యూ ఫైల్. టచ్ lap.txt. This is the new file. Try to understand. This is the new file. If you want to insert the data, you can insert. See, for example, I want to insert the data, laptop.txt. Okay. Microsoft Surface Pro 7. I given the laptop. Okay. I inserted. Whatever the data you want, you can insert it. Okay. What I need to do? Git status అనే కమాండ్ రన్ చేస్తే ఇట్ ఈస్ షోయింగ్ ఇన్ ఏ వర్కింగ్ ఏరియా.
untracked file. What I need to do? Git add, git add, then file name is what? Laptop.txt. File name is what? Laptop.txt. Laptop.txt. Okay. It is added. Let me clear the screen. Git to status. This is coming to which area? Working area నుంచి staging area it came. What I need to do? Let me commit. Git commit message name is okay. Adding lap.txt. Okay, this is the commit message only. I committed also. Let me push it. Git push alias name is geo. Let me push it to master branch. Yeah, let me push it. ఈ కోడ్ పుష్ చేయడం వల్ల, ఈ చేంజెస్ మన కాన్ఫిగరేషన్ చేంజెస్ చేయడం వల్ల ఇక్కడికి వచ్చి చూస్తే ల్యాప్టాప్.txt వచ్చిందా? మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలా. చూడండి, ల్యాప్టాప్.txt ఓపెన్ చేసి చూడు. దీంట్లో డేటా ఉందా? చూడండి, మనం ఏదైతే డేటా ఇచ్చామో ఆ డేటా వచ్చింది ఎక్కడికి? రిమోట్కి. ఎస్, లెట్ మీ గో బ్యాక్. చూడండి, ఫైల్ అయితే వచ్చిందా? ఈజ్ ఇట్ న్యూ ఫైల్ ఆర్ మాడిఫైడ్ ఫైల్? టెల్ మీ. ఈజ్ ఇట్ న్యూ ఫైల్ ఆర్ మాడిఫైడ్ ఫైల్? ఇట్ ఈస్ ద న్యూ ఫైల్. ఇప్పుడు ఈ కోడ్ని మనం ఇక్కడ నుంచి CI/CD పైప్ లైన్ ట్రిగ్గర్ చేస్తే ఏదో సమ్ ఇష్యూ వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని రివర్ట్ చేయాలా? గిట్ లెవెల్లో మనం రివర్ట్ చేయాలంటే నేనే కదా ఇక్కడ కమిట్ చేసింది, నేనే కదా డిప్లాయ్మెంట్ చేసుకునేది లోయర్ ఎన్విరాన్మెంట్లో. లెట్ మీ డూ ఇట్. గిట్ లాగు రీసెంట్ 3 కమిట్స్ చూస్తే ఈ కమిట్ వల్ల ఇష్యూ వచ్చింది. రీసెంట్ కమిట్, బ్యాడ్ కమిట్ చేసాం. దీన్ని టెక్నికల్గా ఏమంటాం? బ్యాడ్ కమిట్ అంటాం. మనకి ఈ కమిట్ వల్ల ఏదైనా ఇష్యూ వస్తే దీన్ని మనం టెక్నికల్గా ఏమనాలి? బ్యాడ్ కమిట్ అంటాం. బ్యాడ్ కమిట్. ఓకే, ఇంటర్వ్యూలో కూడా అడుగుతాడు వాట్ ఈస్ బ్యాడ్ కమిట్ అంటుంటాడు. మన ప్రాజెక్ట్లో కూడా బ్యాడ్ కమిట్ సరుకుని చూడండి అంటాడు. ఈ బ్యాడ్ కమిట్ని ఏం చేయాలి ఇప్పుడు మనం? వాట్ ఐ నీడ్ టు డూ? రివర్ట్ చేయాలి. అంటే గిట్ రివర్ట్ నా లోకల్లో చేస్తాను. ఐఎమ్ నాట్ డూయింగ్ డైరెక్ట్లీ ఇన్ ద రిమోట్ గైస్. కొంతమంది ఏం చేస్తారంటే మా ప్రాజెక్ట్లో ఆ మైక్రో సర్వీస్ రిపో ఓపెన్ చేసి అప్పటికప్పుడు అక్కడ పోర్ట్ నెంబర్ చేంజ్ చేస్తారు. డిప్లాయ్ అయిపోద్ది, మళ్ళీ వేరే బ్రాంచ్కి మెర్జ్ చేయడం మర్చిపోతూ ఉంటారు. ఎప్పుడు కూడా యాక్టివిటీ కరెక్ట్గా చేయాలా. చూడండి, గిట్ రివర్ట్. లెట్ మీ టేక్ ద కమిట్ ఐడి. ఇప్పుడు రివర్ట్ చేసేటప్పుడు రివర్టింగ్ కమిట్ హిస్టరీ వస్తుంది. చూడండి, రివర్టింగ్ ఇక్కడ ఏదో ఒకటి అడుగుతున్నాడు. మీరు కావాలంటే ఏదైనా మెసేజ్ రివర్టింగ్ టు ఏదో ఒక మెసేజ్ ఇవ్వండి. కమిట్ మెసేజ్ ఇది. ఎస్కేప్ రైట్ అండ్ పెట్టు. రివర్ట్ అయిపోయింది. చూడండి, ఒక డిలీషన్ జరిగిందనంటే ఆ ఫైల్లో డేటా డిలీట్ అయిపోయింది, ఆ ఫైల్ కూడా డిలీట్ అయిపోయింది. ఎందుకని? ఇట్ ఈస్ ఎ న్యూ ఫైల్. లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. కావాలంటే చూడండి, గిట్ స్టేటస్ అని కొడితే వర్కింగ్ ట్రీ క్లీన్ ఉంటుంది. సేఫ్ అని LRTH అని కొడితే laptop.txt ఫైలే లేదు. చూడండి, laptop.txt ఫైలే లేదు. ఇఫ్ ఇట్ ఈస్ ఎ న్యూ ఫైల్ గాని అయితే ఎప్పుడైతే నువ్వు రివర్ట్ కమాండ్ రన్ చేస్తావో న్యూ ఫైల్ గాని అయితే ఇట్ విల్ బి డిలీటెడ్. ఫైల్ మొత్తం డిలీట్ అయిపోద్ది నీ లోకల్లో. ఇఫ్ ఇట్ ఈస్ ఏ అప్డేటెడ్ మాడిఫైడ్ ఫైల్ ఓన్లీ డేటా విల్ బి డిలీటెడ్. ఏదైతే డేటా యాడ్ చేసావో అది డిలీట్ అయిపోద్ది. డేటా విల్ బి డిలీటెడ్, నాట్ ఎంటైర్ ఫైల్. ట్రై టు అండర్స్టాండ్. ఫస్ట్ యూస్ కేస్ చేసాం. ఇప్పుడు నా లోకల్లో laptop.txt రివర్ట్ చేశా, laptop.txt తీసేసా. ఇప్పుడు ఏం చేయాలా? నా రిమోట్లో ఉంది ఇది. చూడండి, laptop.txt. ఇప్పుడు నువ్వు పుష్ చేయాలి అప్డేటెడ్ కోడ్. గిట్ పుష్ అలియాస్ నేమ్ జియో మాస్టర్ అప్డేటెడ్ కోడ్ని పుష్ చేస్తాను. అప్డేటెడ్ కోడ్ అంటే ఇక్కడ ఉన్నది మొత్తం డేటా పుష్ అయిపోద్ది. laptop.txt లేదు కదా. చూడండి, ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ చేస్తే నీ laptop.txt కూడా డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ పైప్ లైన్ ట్రిగ్గర్ చేస్తే ఓల్డ్ వర్షన్కి వచ్చినట్టే కదా. ప్రీవియస్ స్టేజ్కి వచ్చున్నాం కదా మనం. చూడండి, ప్రీవియస్ స్టేజ్ ఎలా ఉందో అలా వచ్చాము. laptop.txt తీసేసామా? దానివల్లే కదా ఇష్యూ జరిగింది. క్లియర్? Balakrishna, at that time we need to run the pull fetch. Many commands are there. We are not discussing as of now. Second command, bad command we can't retrieve. Manual ga cheyalada. Yes, we created another commit ID. Okay, we created another commit ID. ఓకే, ఫైన్. ఈ యూస్ కేసు అర్థమైంది. ఇప్పుడు సెకండ్ యూస్ కేసు చూద్దాం. సెకండ్ యూస్ కేసు ఉన్న ఫైల్స్నే ఇక్కడ ఉన్నాయి కదా, ఈ ఫైల్స్లోనే ఇక్కడ చాలా ఫైల్స్ ఉన్నాయి కదా. లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. సేఫ్ అని LRTH అని కొడితే ఇక్కడ ఉన్న ఫైల్స్లో ఈ ఫైల్లో ఏదో డేటా ఉంది. చూడండి, ఈ ఫైల్లో నెల్లూరు.txt లేదా డేటా ఉంది, సమ్ డేటా ఉంది. లైనక్స్లో చెప్పుంటే కమాండ్. ఈ నెల్లూరు.txt ఏముంది డేటా? ఐఎమ్ ఫ్రమ్ నెల్లూరు అని ఉంది.
ఐఎమ్ ఫ్రమ్ నెల్లూరు అని ఉంది. లెట్ మీ అప్డేట్ సంథింగ్. విఐ స్పేస్ నెల్లూరు డాట్ టీఎక్స్టీ, విఐ స్పేస్ నెల్లూరు డాట్ టీఎక్స్టీ, గో టు ఇన్సర్ట్ మోడ్, ఐఎమ్ ఫ్రమ్ నెల్లూరు అండ్ బెంగళూరు, ఐఎమ్ ఫ్రమ్ నెల్లూరు అండ్ బెంగళూరు అని కోడ్ అప్డేట్ చేశాను. విచ్ పార్ట్ ఈస్ అప్డేటెడ్? ఏదో ఆ కోడ్, ఆ ఉన్న ఎగ్జిస్టింగ్ కోడ్లో ఏదో సమ్ డేటా అప్డేట్ చేశాను. క్యాట్ నెల్లూరు డాట్ టీఎక్స్టీ, ఐ అప్డేటెడ్ సమ్ డేటా, I added some data. See, Bangalore I added. Is it modified file or new file? Git status, is it modified file or new file? It is a modified file. It is a modified file. It is a modified file. Okay, let me add it. Let me add it. Modified file. Let me add it. Modified file. Let me commit it. Git commit. Message name is testing modified. Just ఏదో మెసేజ్ నేమ్ ఇచ్చాను, టెస్టింగ్ మాడిఫైడ్. ఓకే, టైప్ నో ప్రాబ్లం. ఓకే, ఒక ఇన్సర్షన్ ఒక డిలీషన్. ఓకే ఫైన్, లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. ఓకే, లెట్ మీ పుష్ ఇట్. గిట్ పుష్ అలియాస్ నేమ్ ఈజ్ జియో. లెట్ మీ పుష్ ఇట్ టు మాస్టర్. బ్రాంచ్కి పుష్ చేశాను. సి బ్రాంచ్కి పుష్ చేశాను. చూడండి, ఇక్కడికి వచ్చి చూడండి, ఇక్కడ రీఫ్రెష్ చేస్తే ఆ ఫైల్ అలానే ఉంటుంది. నెల్లూరు డాట్ టీఎక్స్టీ ఫైల్ అలానే ఉంది. చూడండి, నెల్లూరు డాట్ టీఎక్స్టీ ఫైల్ ఉంది. రీసెంట్ కమిటెడ్ ఇప్పుడు అప్డేట్ అయింది కదా. ఈ నెల్లూరు డాట్ టీఎక్స్టీలో నెల్లూరు తర్వాత బెంగళూరు అని యాడ్ చేసాం. నెల్లూరు తర్వాత బెంగళూరు అని డేటాని యాడ్ చేసాం. నెల్లూరు తర్వాత బెంగళూరు అని మనం యాడ్ చేసాం. ఓకే ఫైన్. ఇప్పుడు మనం ఏం చేయాలా? వాట్ ఐ నీడ్ టు డూ? ఈ కోడ్ మొత్తాన్ని మనం డంప్ చేయడం వల్ల ఇష్యూ వచ్చింది. ప్రశాంత్, నువ్వు బెంగళూరు అనేటువంటి ప్యాటర్న్ యాడ్ చేస్తున్నావు కోడ్లో, నీ కాన్ఫిగరేషన్ ఫైల్స్ కానీ ఎక్కడైనా ఒక డేటా యాడ్ చేసావు, దానివల్ల ఇష్యూ వచ్చింది. వాట్ యూ నీడ్ టు డూ? దాన్ని రివర్ట్ చేయమంటాడు. ఇప్పుడు ఏం చేయాలా? ఇది మాడిఫైడ్ ఫైలే కాబట్టి ఇక్కడికి వచ్చి గిట్ లాగ్ -3 అని ఇస్తే రీసెంట్ లాగ్స్ వస్తాయి. ఈ కమిట్ వల్ల ఇష్యూ జరిగింది. ఓకే, Ramesh is asking without new committed. Yeah, we have rebase and all. We are not discussed, Ramesh, all those things as of now. We are going in a one flow. Okay, merge. I will discuss a three-way merge. Okay, triangle merge and git rebase. Many are there in upcoming sessions. Okay, client ki తెలియకుండా కూడా రివర్ట్ చేస్తుంటాం. Client కి తెలియకుండా కమిట్ హిస్టరీ కూడా తెలియకుండా కూడా కొన్నిసార్లు. బట్ దట్ ఈస్ నాట్ హైలీ రికమెండెడ్. ఇన్ఫార్మ్ చేయాలి, అది తెలిసిపోద్ది కూడా. ఓకే ఫైన్, థ్యాంక్ యూ. ఈ కమిట్ ఐడి ఇది రీసెంట్ కమిట్ ఐడి. ఇప్పుడు దీన్ని రివర్ట్ చేయాలా? గిట్ రివర్ట్ పేస్ట్ ఇట్, ఎంటర్. రివర్టింగ్ అడుగుతున్నాడు. రివర్టింగ్ టు ఏదో మెసేజ్ ఇవ్వండి. రివర్టింగ్ టు ఎస్కేప్ రైట్ అండ్ క్విట్. ఇప్పుడు ఏమైంది? నీ లోకల్లో నువ్వు రివర్ట్ చేయడం వల్ల నీ ఫైల్ ఏం డిలీట్ కాలేదు. చూడండి, నీ ఫైల్ ఏం డిలీట్ కాలేదు. నెల్లూరు డాట్ టీఎక్స్టీ ఈస్ దేర్. ఆ నెల్లూరు డాట్ టీఎక్స్టీలో నువ్వు కొత్తగా ఇన్సర్ట్ చేసిన డేటా రివర్ట్ అయింది, వర్కింగ్ ఏరియాకి వచ్చేసింది. అది వేసారు అండర్స్టాండింగ్? మొత్తం టోటల్ నువ్వు కొత్తగా ఇన్సర్ట్ చేసినటువంటి డేటా డిలీట్ అయింది. ఫైల్ విల్ నాట్ డిలీట్. సి, ఇఫ్ ఇట్ ఈస్ ఎ న్యూ ఫైల్, ఎంటైర్ ఫైల్ విల్ బి డిలీటెడ్ వెన్ యు ఆర్ అప్లైయింగ్ ద రివర్ట్ కమాండ్. If it is a modified file, only data will be deleted. Okay, if you come here auto sync is not there, right? See, where is that? Nellore.txt. Yeah, here data is there. Still data is there. Local lo matrame revert chesavu. If you want to update the same code into remote, what you need to do? Git push alias name is geo. You need to do the again repush. See, come here and refresh. Bengaluru వెళ్ళిపోద్ది చూడండి. లెట్ మీ రిఫ్రెష్. సి, ఈ ఫైల్ ఆల్రెడీ ఓపెన్ చేస్తున్నా. సి, బెంగళూరు వెళ్ళిపోయిందా? అప్డేటెడ్ కోడ్ వచ్చిందా? ఇప్పుడు ట్రిగ్గర్ చేసుకో జెన్కిన్స్ పైప్లైన్. ఓకే, ఇఫ్ మల్టిపుల్ డెవలపర్స్ ఆర్ అప్డేటింగ్, వీఆర్ గెటింగ్ మెర్జ్ కాన్ఫ్లిక్ట్స్, వీఆర్ రిజాల్వింగ్ delete. We are not discussing merge conflict. If multiple developers are updating the same line of code, same file, we are getting merge conflicts. We will resolve very soon. Upcoming sessions, how to handle the merge conflicts also. Okay. Fine. Are you guys understand what is git revert command? New file గాని అయితే రివర్ట్ చేసేటప్పుడు డిలీట్ అయిపోద్ది. డేటా ఏం యాడ్ చేస్తున్నా కొత్త ఫైల్లో ఆ కొత్త ఫైల్ మొత్తం వెళ్ళిపోతుంది. If it is a modified file, only data will be deleted. Clear?
Please type S message before going to next one. See, in interview they are asking about, hey Prashanta, what is the difference between git reset and revert? 100 times asked there, 1000 times also they asked this question, guys. Whatever the questions I am stressing, please remember those. Git reset and git revert difference. So tell them git reset command, it will help us to move the data from staging area to working area. Git revert command, it will help us to revert the bad commit from my local repository to working area. While reverting also, if it is a new file, that file will be completely deleted. If it is a modified file, only updated information will be deleted. Okay, fine. All right. Let me go here. Okay, this is one more important question, guys. Okay, git reset and revert అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలా ఇంటర్వ్యూస్లో అడిగారు కూడా. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇంటర్వ్యూస్లో చాలాసార్లు అడిగాడు కూడా. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇంటర్వ్యూస్లో కూడా చాలాసార్లు అడిగాడు. ఓకే, ఫైన్. అండ్ వన్ మోర్ థింగ్, అదే గిట్ రీసెట్ రివర్ట్ మీరు ఇంటర్వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా ఉండాలి. వాట్ ఈస్ గిట్ రీసెట్, వాట్ ఈస్ గిట్ రివర్ట్ ఇంటర్వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేయాలా ప్రాపర్గా. గైస్, if you have any questions, మీ నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకొని, లేదా నోట్ ప్యాడ్ మీరు లేదు సపరేట్ నోట్స్ రాస్తుంటే జస్ట్ నోట్ చేసి పెట్టుకోండి. ఓకే, హండ్రెడ్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తుంటాయి మీకు మైండ్లో. ఆ డౌట్ ఉండొచ్చు, ఈ డౌట్ ఉండొచ్చు. మిడిల్లో ఇండివిజువల్గా మీరు మెసేజెస్ డౌట్స్ డ్రాప్ చేసినప్పుడు, నేను ఎండింగ్లో ప్రతి ఒక్కరితో మాట్లాడిన తర్వాత డ్రాప్ అవుతున్నా. మీరు మెసేజ్ డ్రాప్ చేస్తే మీ క్వశ్చన్ ఏమవుతుందంటే అప్కమింగ్ సెషన్స్లో కవర్ అవుతాయి. ఇప్పుడే నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలనంటే సెషన్ ఫ్లో మిస్ అయిపోతుంది. అదర్స్ విల్ ఇంపాక్ట్. దిస్ ఈజ్ నాట్ ఎ Q&A సెషన్. దిస్ ఈజ్ ద లైవ్ క్లాస్. ఆఫ్టర్ లైవ్ కంప్లీటెడ్ వీ హ్యావ్ Q&A. 100% ఐ విల్ అడ్రస్ యువర్ క్వశ్చన్. మీకు మైండ్లో వచ్చినటువంటి డౌట్స్ అన్నీ నోట్ ప్యాడ్లో కానీ, లేదు సబ్లైన్లో ఎక్కడైనా మీరు నోట్స్లో కానీ ఎక్కడైనా రాసి పెట్టుకోండి. ఎండింగ్లో మీ హ్యాండ్ రేస్ చేసి, నేను హ్యాండ్ రేస్ చేయమంట, ఆ రేస్ చేసినప్పుడు నన్ను అడగండి. అది అప్కమింగ్ సెషన్లో కవర్ అవుతుంది అంటాను. ఈ క్లాస్లో నీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ క్లాస్లో చెప్తాను. వన్ మోర్ టైం, మెనీ టైమ్స్ ఐఎమ్ రిమెంబరింగ్. మీకు 100 డౌట్స్ ఉండొచ్చు. ఓకే, అలా పుష్ చేయొచ్చు కదా, ఇలా పుష్ చేయొచ్చు కదా, అలా డిలీట్ చేయొచ్చు కదా, ఇలా డిలీట్ చేయొచ్చు కదా. 100 క్వశ్చన్లు నాకు వస్తుంటాయి. కానీ మీ క్వశ్చన్సే నేను రిజాల్వ్ చేస్తా ఉన్నాను. ఇట్ ఈస్ గోయింగ్ టు Q&A సెషన్, నాట్ లైవ్ సెషన్. మై సిన్సియర్ రిక్వెస్ట్ ఈస్, ఈవెన్ డెమో సెషన్లో కూడా నేను క్లియర్గా చెప్పున్నాను. మీకు వచ్చినటువంటి క్వశ్చన్స్ అన్నీ నోట్ చేసి పెట్టండి. 10 క్వశ్చన్స్ నీ మైండ్లోకి వచ్చిన 10 నోట్ చేసి పెట్టు. నైట్ 11:30 వరకు కూడా నేను సెషన్లోనే ఉంటాను. మీ క్వశ్చన్స్ అన్ని రిజాల్వ్, మీతో మాట్లాడిన తర్వాత నేను డిన్నర్కి వెళ్తాను. ఓకే, హోప్ యూ గైస్ ఆర్ అండర్స్టూడ్. క్లియర్ ఎవ్రీవన్? మీరు కామెంట్ మెసేజ్ డ్రాప్ చేసి నేను దాన్ని అడ్రస్ చేయలేదని అలా అనుకోవద్దు మీ మైండ్లో. మీరు నోట్ చేసి పెట్టుకోండి అన్నీ. ఎండింగ్లో ఫైర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. హోప్ యూ గైస్ ఆర్ అండర్స్టూడ్. ఓకే, చాలా ఇంటర్వ్యూస్లో అడిగారు. ఓకే, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ గిట్ ఇగ్నోర్ ఫైల్ అన్నట్టు. గిట్ ఇగ్నోర్ ఫైల్ వల్ల యూజ్ ఏంటి అంటాడు. ఏంటి, డాకర్ ఇగ్నోర్ కూడా ఉంది, డాకర్లో కూడా వస్తుంది మళ్ళా. ఓకే, ఇక్కడ గిట్ ఇగ్నోర్ అనేటువంటి ఫైల్లో ఏంటి, దీనివల్ల ఉపయోగం ఏంటి అని అడుగుతాడు. మన ప్రాజెక్ట్లో ఏదైతే కాన్ఫిడెన్షియల్ నువ్వు మూవ్ చేయకూడదు అనుకుంటావో రిమోట్లోకి, ఆ ఫైల్స్ డైరెక్టరీస్ మొత్తాన్ని గిట్ ఇగ్నోర్లో వేసేస్తాం. అసలు చూడండి. ఓకే, లెట్ మీ క్రియేట్ వన్ గిట్ ఇగ్నోర్ ఫైల్. టచ్ గిట్ ఇగ్నోర్ టైప్ కరెక్ట్గా ఉండాలి గైస్. గిట్ ఇగ్నోర్, ఎంటర్. ఇగ్నోర్ అని అంటే ఏదైతే ఫైల్స్ డైరెక్టరీస్ నువ్వు మూవ్ చేయాలనుకుంటుంది అనుకుంటున్నావు ఆ ఫైల్స్ అన్ని ఇక్కడ పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ క్రియేటింగ్ టచ్ ఐఎమ్ క్రియేటింగ్ వన్ ఫైల్. ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ ఇగ్నోర్ ఫైల్ గైస్ నౌ. టచ్ ఫైల్ నేమ్ వచ్చేసి mac.txt, ఎంటర్. లెట్ మీ ఇన్సర్ట్ సమ్ డేటా ఇంటూ mac.txt. ఓకే, మై ల్యాప్టాప్
ఈస్ 60K, మై ల్యాప్టాప్ ఈస్ 60K అని నీ లోకల్‌లో నీ పర్సనల్ డేటా నువ్వు స్టోర్ చేసుకుంటున్నావు. ఓకే. మై ల్యాప్టాప్ ఈస్ 60K అని నీ పర్సనల్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ మీ క్రియేట్ వన్ మోర్ ఫైల్ విఐ స్పేస్ వైఫ్స్ డాట్ టీఎక్స్టీ నెంబర్ ఆఫ్ వైఫ్స్ నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫన్నీ చెప్తున్నా నెంబర్ ఆఫ్ వైఫ్స్ 3 ఫర్ ఎగ్జాంపుల్ ఏదో సమ్ డేటా నీ పర్సనల్ డేటా. ఈ రెండు నీ పర్సనల్ ఇన్ఫర్మేషను. లెట్ మీ క్రియేట్ వన్ మోర్ ఫైల్ రిలేటెడ్ టు ప్రాజెక్ట్ విఐ స్పేస్ ఆర్డర్ డాట్ ఆర్డర్ డాట్ ఆర్డర్ డాట్ ఓకే ఆర్డర్ ఐఫన్ ఎంఎన్పి డాట్ టీఎక్స్టీ నేను ఏదో ఒక ఫైల్ క్రియేట్ చేశాను. ఇది ప్రాజెక్ట్కి సంబంధించి. ఓకే ఓకే ఎంఎన్పి ఆర్డర్స్ ప్లేస్డ్ ఏదో మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ ఆర్డర్స్ ఒక ఫైల్ క్రియేట్ చేసే కావాలని. ఇప్పుడు ఎన్ని ఫైల్స్ ఉన్నాయి టోటల్? గిట్ స్టేటస్ అని కొడితే వర్కింగ్ ఏరియాలో 4 ఫైల్స్ ఉన్నాయి. ఒక హిడెన్ డాట్ గిట్ ఇగ్నోర్ ఫైల్ ఒకటి ఓన్లీ దీనికి మాత్రం ఆ స్పెల్లింగ్ కరెక్ట్గా ఇవ్వండి. మ్యాక్ డాట్ టీఎక్స్టీ ఆర్డర్ ఎంఎన్పి డాట్ టీఎక్స్టీ వైఫ్ డాట్ టీఎక్స్టీ. ఇక్కడ మ్యాక్ డాట్ టీఎక్స్టీ వైఫ్ డాట్ టీఎక్స్టీ నా పర్సనల్, నేను దీన్ని మూవ్ చేయాలనుకోలేదు. నేను మ్యాక్ డాట్ టీఎక్స్టీని వైఫ్స్ డాట్ టీఎక్స్టీని నేను మూవ్ నా లోకల్లో నేను నా పర్సనల్ నేను ఏదో ఓన్గా క్రియేట్ చేసుకున్నా ఫైల్స్. నా టెస్టింగ్ కోసం నేను క్రియేట్ చేసుకున్నా. ఓన్లీ నేను ఈ ఫైల్ మాత్రమే మూవ్ చేయాలి. ఈ ఫైల్తో పాటు అన్నీ ఇంక వేరే ఏమున్నా కానీ అన్నీ వెళ్ళాలా ఎక్సెప్ట్ ఈ రెండు మ్యాక్ డాట్ టీఎక్స్టీ వైఫ్స్ డాట్ టీఎక్స్టీ. నువ్వు ఏదైతే ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ని మూవ్ చేయవద్దు అనుకుంటున్నావో, ఇఫ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు మూవ్ ఫైల్స్ అండ్ డైరెక్టరీస్, కీప్ దోస్ ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ ఇన్సైడ్ ఏ డాట్ గిట్ ఇగ్నోర్ ఫైల్. అది కాన్ఫిగరేషన్ ఫైల్స్ కానీ ఇఫ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు మూవ్ యాజ్ ఆఫ్ నౌ, ఇంకా నీది డెవలప్మెంట్ స్టేజ్లోనే ఉంది, తర్వాత మూవ్ చేసుకుందాం అనుకున్నావు, వాట్ యూ నీడ్ టు డూ, ఆ ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ని డాట్ గిట్ ఇగ్నోర్ ఫైల్లో ప్లేస్ చేస్తే చాలు. ఇక్కడ కనపడవు, ఇంకా ఇక్కడ కనపడవు అవి. కావాలంటే చూడండి, విఐ స్పేస్ డాట్ గిట్ ఇగ్నోర్ ఫైల్. ఈ గిట్ ఇగ్నోర్ ఫైల్ ఏమేమి ప్లేస్ చేయాలా? మ్యాక్ డాట్ టీఎక్స్టీ వద్దనుకున్నాను, వైఫ్స్ డాట్ టీఎక్స్టీ నా పర్సనల్ అనుకున్నా. నీ ప్రాజెక్ట్లో ఏదైతే కాన్ఫిడెన్షియల్ నువ్వు మూవ్ చేయాలను వద్దనుకుంటావో నీ లోకల్ నుంచి, అవన్నీ నువ్వు ఎక్కడ ప్లేస్ చేయాలా? డాట్ గిట్ ఇగ్నోర్ ఫైల్లో ప్లేస్ చేయాలా. గో టు ఎంటర్. ఇక్కడ ఏం లేదు, గో టు ఇన్సర్ట్ మోడ్, మ్యాక్ డాట్ టీఎక్స్టీ వైఫ్స్ డాట్ టీఎక్స్టీ. కరెక్ట్గా ఇవ్వాలి స్పెల్లింగ్ కూడా. ఇఫ్ ఆర్ గివింగ్ రాంగ్ స్పెల్లింగ్ దట్ విల్ నాట్ టేక్. ఎస్కేప్ రైట్ అండ్ క్విట్. ఇప్పుడు గిట్ స్టేటస్ అని రన్ చేసి చూడు. సి వేర్ ఈస్ మై వైఫ్స్ అండ్ మ్యాక్ డాట్ టీఎక్స్టీ. ఆర్ యు గైస్ ఆర్ అండర్స్టాండింగ్? డాట్ గిట్ ఇగ్నోర్ ఈస్ ద ఫైల్. It will help us to keep secure information. If you are not interested to move to your remote repository, ఆ రిమోట్ రిపాజిటరీ నువ్వు ఏదైతే వద్దనుకున్నావో ఆ ఫైల్స్ నువ్వు ఇక్కడ ప్లేస్ చేయాలా. క్లియర్ ఎవరివన్? ఇప్పుడు చూడండి, గిట్ స్టేటస్ చూపించలా. ఈవెన్ గిట్ యాడ్ స్టార్ అనే కమాండ్ రన్ చేసిన, గిట్ స్టేటస్ కమాండ్ రన్ చేస్తే, సారీ ఇట్స్ మై బ్యాడ్, గిట్ స్టేటస్ కమాండ్ రన్ చేస్తే ఓన్లీ ఒక ఫైల్ మాత్రమే వచ్చుంటుంది వర్కింగ్ ఏరియాకి, స్టేజింగ్ ఏరియాకి. వేర్ ఈజ్ వైఫ్స్ డాట్ టీఎక్స్టీ మ్యాక్ డాట్ టీఎక్స్టీ. Why those are not coming? Because of dot git ignore. I will tell all the use cases, guys, don't worry. Okay, నాకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఐఎమ్ ట్రైంగ్ టు కన్వే. చూడండి, డాట్ గిట్ ఇగ్నోర్లో నువ్వు మనం ప్లేస్ చేసాం. ఇప్పుడు లెట్ మీ పుష్ ఇట్ ఎంఎన్పి గిట్ కమిట్. గిట్ కమిట్ హైఫన్ ఎం మెసేజ్ నేమ్ ఎంఎన్పి అప్డేటెడ్. దిస్ ఇస్ ద కమిట్ మెసేజ్. కమిటెడ్. టుడే వై ఐఎమ్ టైపింగ్ గిట్ సేమ్ కీబోర్డ్ ఓన్లీ. Okay, fine. Let me clear the screen. Okay, let me push it. Git push. Alias name is Geo master branch. Enter. Chodandi, it is pushing. See, it is pushed also. Come here. And go back to my Airtel repository. Okay, see here. Okay, MNP ochunda file. See, order management MNP ochindi. Number of wipes ayi raaledu endukani? Hidden files and hidden directory. Sorry. డాట్ గిట్ ఇగ్నోర్లో మనం ప్లేస్ చేసాం. గిట్ స్టేటస్ అని కొట్టు, వర్కింగ్ ట్రీలో ఓన్లీ డాట్ గిట్ ఇగ్నోరే చూపిస్తుంది. ఎందుకు నా ఫైల్స్ మూవ్ కాలేదు? నీకు అవసరం లేదు, అది ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు తర్వాత ఇంకా డెవలప్మెంట్లో ఉన్నాం మనం. అర్జెంట్గా ఆ ఫైల్ మూవ్ చేయమన్నాడు, వేరే ఎన్ని ఎక్సెప్ట్ నువ్వు చేసేటి వర్క్ కాకుండా. అటువంటిప్పుడు మనం ఏం చేస్తాం? ఆ కోడ్ మొత్తాన్ని డాట్ గిట్ ఇగ్నోర్లో పెడతాం. సరే, ఇప్పుడు నేను అవి కూడా మూవ్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు ఏం చేయాలా? విఐ స్పేస్ డాట్ గిట్ ఇగ్నోర్ ఫైల్కి వచ్చి
డాట్ గిట్ ఇగ్నోర్ ఫైల్కి వచ్చి ఆ ఫైల్ నేమ్ని డిలీట్ చేసేయండి. ఇక్కడికి వచ్చి టెర్మినల్ మోడ్లో డీడీ అని కొట్టండి, డిలీట్ అయిపోద్ది. లేదు నువ్వు బ్యాక్ స్పేస్ కొడతాను నీ ఇష్టం. ఓకే, డిలీట్ చేసేసేయండి, ఎస్కేప్ రైట్ అని పెట్టు. లైనెక్స్లో చెప్పుంటాయి అన్నీ. ఇప్పుడు చూడండి గిట్ స్టేటస్, ఇప్పుడు చూడు ఉందా, వచ్చేసాయి మళ్ళీ నా ఫైల్స్. నా వర్క్ నేను కంటిన్యూ చేసుకోవచ్చా? ఆర్ యు గైస్ ఆర్ అండర్స్టాండింగ్? అగైన్ అగైన్ రిటర్న్ బ్యాక్ మై ఫైల్స్ రైట్ టు వర్కింగ్ ఏరియా ఓన్లీ. అండర్స్టాండింగ్? ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు. మీకు డౌట్ ఏందనంటే మీ డౌట్ ఏందనంటే మీ డౌట్ ఏందనంటే ఎస్, మీ డౌట్ ఏందనంటే గిట్ యాడ్ డాట్ కొడితే ఏం జరగద్దు ప్రశాంత్ అని. ఓకే, మళ్ళీ తీసుకొచ్చి ఈ ఫైల్స్ నాడే పెడతాను. మ్యాక్ డాట్ టెక్స్ట్ నేను విఐ స్పేస్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, క్యాట్ మ్యాక్ డాట్ టెక్స్ట్లో సమ్ డేటా ఉంది, క్యాట్ వైఫ్స్ డాట్ టెక్స్ట్లో సమ్ డేటా ఉంది, వైఫ్స్ డాట్ టెక్స్ట్లో సమ్ డేటా ఉంది. ట్రై టు రిమెంబర్ దిస్ డేటా. లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. గిట్ స్టేటస్, గిట్ స్టేటస్, గిట్ స్టేటస్. ఓకే, లెట్ మీ కీప్ మై సెక్యూర్ డేటా ఇన్సైడ్ ఏ డాట్ గిట్. అప్కమింగ్ సెషన్స్లో ప్రాజెక్ట్లో మనం ఏదైనా చేసేటప్పుడు కూడా డాట్ గిట్ ఇగ్నోర్ వాడుతుంటాడా, అక్కడ కన్ఫ్యూజన్ అవుద్ది ఏదైనా ఫైల్స్ నేను అక్కడ పెట్టానంటే, అంటే ఇగ్నోర్ చేయమని. ఓకే చూడండి, లెట్ మీ ట్రై టు యాడ్ గిట్ ఇగ్నోర్ ఫైల్ లేకి మ్యాక్ డాట్ టీఎక్స్టీ, గో టు ఇన్సర్ట్ మోడ్, మ్యాక్ డాట్ టీఎక్స్టీ, వైఫ్స్ డాట్ టీఎక్స్టీ. యూ మే గెట్ ఎ డౌట్ ఆల్సో, ప్రశాంత్ బై మిస్టేక్గా నేను ఇప్పుడు గిట్ స్టేటస్ అని కొడితే నాకు ఆ ఫైల్స్ కనపడడం లేదు కదా, బై మిస్టేక్గా నేను డాట్ గిట్ ఇగ్నోర్ని రిమోట్కి పుష్ చేస్తే ఈ ఫైల్స్ కూడా వెళ్ళిపోతాయి కదా అని డౌట్ ఉంటుంది కదా మీకు. అక్కడే కదా ఆ ఫైల్లో కదా డేటా యాడ్ చేసింది. ఎస్ ఆర్ నో? ఆ ఫైల్లో ఉన్న డేటా వెళ్దు, ఫైల్ నేమ్ వరకే వెళ్తుంది. కావాలంటే చూడండి, ఇప్పుడు ఈ డాట్ ఫైల్ కూడా మూవ్ చేయాలంటే ఏంది, గిట్ యాడ్ డాట్ వాట్ డిఫరెన్స్ చెప్పా కదా, ఫస్ట్ క్వశ్చనే అది ఎత్తుకున్న ఇవాళ. గిట్ యాడ్ డాట్ కొడితే అది నీకు స్టేజింగ్ ఏరియాకి వచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తున్నా, కమిట్ కొడుతున్నా. గిట్ కమిట్ మెసేజ్ నేమ్ వచ్చేసి టెస్టింగ్ డాట్ గిట్ ఇగ్నోర్ అని ఏదో టెస్టింగ్ మెసేజ్ రాసా, టెస్టింగ్ మెసేజ్. ఓకే, కమిట్ గిట్ కమిట్ మెసేజ్ రాసాం. ఓకే, లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. గిట్ స్టేటస్ కొడితే వర్కింగ్ ట్రీ క్లీను. ఓకే, గిట్ లాగ్ -5 రీసెంట్ కమిట్ ఐడీస్లో మనం ఇప్పుడు కమిట్ చేసింది ఉంది. దిస్ ఇస్ ద రీసెంట్ కమిట్ ఐడి. గిట్ పుష్, సారీ, ఇక్కడ క్యూ కొట్టేయండి. క్యూ కొడితే చాలు, మొత్తం కమిట్స్ వచ్చినాక క్యూ కొడితే టెర్మినల్ మామూలుగా అయిపోద్ది. ఇప్పుడు లెట్ మీ ట్రై టు పుష్ ఇట్. గిట్ పుష్ అలియాస్ నేమ్ జియో మాస్టర్. చూడండి, డాట్ గిట్ ఇగ్నోర్ని పుష్ చేస్తున్నాను రిమోట్కి. వాట్ విల్ హ్యాపెన్? డాట్ గిట్ ఇగ్నోర్ని పుష్ చేస్తున్నాను. సి, కమ్ ఇయర్, ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ చేయండి. డాట్ గిట్ ఇగ్నోర్ ఫైల్ వచ్చి ఉంటుంది. చూడండి, డాట్ గిట్ ఇగ్నోర్ ఫైల్ వచ్చింది కానీ వైఫ్స్ డాట్ టీఎక్స్టీ ఎక్కడ రాలా. ఆ ఫైల్లో ఓన్లీ టెక్స్ట్ మాత్రం వచ్చి ఉంటుంది. చూడండి, ఈ ఫైల్ ఓపెన్ చేస్తే ఓన్లీ టెక్స్ట్ ఉంది. ఇన్సైడ్ డేటా వచ్చిందా? ఇన్సైడ్ డేటా ఉంది కదా, సమ్ డేటా ఉంది ఈ ఫైల్స్లో. డేటా ఈజ్ నాట్ కమింగ్, రైట్? హోప్ యూ గైస్ ఆర్ అండర్స్టాండింగ్. డేటా ఈజ్ నాట్ కమింగ్. ఈ ఫైల్ ఇంక వర్క్, అది టెక్స్ట్ డేటా అంతే. మ్యాగ్ డాట్ టెక్స్ట్ ఏముందని దాంట్లో నీకేం తెలుసు? నువ్వు గిట్ ఇగ్నోర్ ఫైల్ మూవ్ చేసినా ఏం యూజ్ ఉండదు. అది జస్ట్ మన యూస్ కేసు, మన కోసం అంతే. చాలాసార్లు ఇక్కడ కమిట్ హిస్టరీ చాలా ఉంటాయి కదా, కమిట్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు వరకు చాలా కమిట్స్ చేస్తున్నాం మనం. గిట్ లాగు -1 లైన్ అనే కమాండ్ రన్ చేస్తే నువ్వు కొట్టినటువంటి కమిట్స్ స్టార్టింగ్ కమిట్ ఐడి మొత్తం వస్తాయి. చూడండి, అంటే కొన్ని ఐడీస్, అంటే మొత్తం కమిట్ రాకుండా నువ్వు ఏమేమి కమిట్ మెసేజ్ ఇచ్చావో నువ్వు కమిట్ ఐడీస్ అన్నీ వచ్చాయి. చూడండి, గిట్ లాగు -1 లైన్లో డిస్ప్లే చేయాలనంటే ఈ కమాండ్ ఫైర్ చేయాలా, ఒకటే లైన్లో అన్ని కమిట్స్ ఏం చేస్తున్నావు అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు గిట్ లాగ్ కమాండ్ కొట్టారనుకోండి, ఏందేందో డేటా మొత్తం వస్తుంది. మొత్తం ఎప్పుడు క్రియేట్ చేశాడు, ఆథర్ ఎవరు, డేట్ అని ఇక్కడ ఎంటర్ కొడతా ఉంటే తర్వాత ఎన్ని వస్తూ ఉంటాయి. దీంట్లోంచి బయటికి రావాలంటే క్యూ కొట్టాలా, క్యూ కొడితే బయటకు వచ్చి, అలా కాదు, ఓన్లీ ఒకటే లైన్లో కావాలి అంటే అన్ని కమిట్ హిస్టరీ మొత్తం గిట్ లాగు -1 లైన్ అనే కమాండ్ ఫైర్ చేస్తుంటారు. డెవలపర్స్ కానీ, డెవాప్స్ వాళ్ళు కానీ, డేటాబేస్ వాళ్ళు కూడా గిట్ వాడుతుంటారు, ఆపరేషన్స్ వాళ్ళు గిట్ వాడుతుంటారు. ప్రతి ఒక్కరికి గిట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకని ప్రతి ఒక్కరు మనం డేటాతో డీల్ చేస్తూ ఉండాలి. ఓకే, అలానే గ్రాఫ్ ఫార్మేట్లో కావాలంటే ఐ థింక్ ఐఫోన్ గ్రాఫ్ అనుకుంటా. లెట్ మీ టేక్ ద హెల్ప్.
hyphen decorate graph is there, graph only. Okay, let me see. Hyphen graph, hyphen graph. See, ఈ గ్రాఫ్ ఏమో రాలా. ఓకే, స్టార్ ఫార్మేట్లో వచ్చినట్టుంది. ఏదైనా చైల్డ్ కమెంట్స్. ఓకే ఓకే, గ్రాఫ్ అన్ని ఐఫన్ ఆల్. ఓకే, వన్ లైన్ ఈజ్ బెటర్ గైస్, పర్ఫెక్ట్గా ఉంది. యూ నో నీడ్ టు రన్ దీస్ ఆప్షన్స్. ఓకే, వన్ లైన్లో మొత్తం కమిట్ హిస్టరీ మొత్తం వస్తుంది. ఏ కమిట్ ఐడీలో ఏం జరిగింది, రీసెంట్ కమిట్స్ అన్నీ వస్తాయి. ఓకే, ఇలా మీరు ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ ప్రాక్టీస్ చేయాలా, ప్రాక్టీస్ చేయాలా. ఓకే, రేపు క్లాస్లో మనకి బ్రాంచింగ్ స్ట్రాటజీ వస్తుంది గైస్. బ్రాంచెస్ అన్ని ఎలా క్రియేట్ చేయాలా, చాలా ఇంపార్టెంట్ క్లాసు. కానీ మీ నోట్స్ వరకు ఇక్కడ అప్డేట్ చేస్తాను. లెట్ మీ షో దట్. ఓకే, కేకే డెవాప్స్ B6. లెట్ మీ షో దట్ కేకే డెవాప్స్ B6. దిస్ ఇస్ యువర్ గిటబ్ రిపాజిటరీ. చూడండి, github.com/kkdevops.b6 అని. మీ లైనెక్స్ టెక్స్ట్ నోట్స్ అయితే ఏడా ఉంటుంది, బ్లాగ్లో ఉంటాయి, బ్లాగ్స్ అక్కడే ఉంటాయి. ఓకే, ఇంకా 2 సెషన్స్ పెండింగ్ ఉన్నాయి. ఐ విల్ ట్రై టు కవర్ ద లైనెక్స్ దోస్ ఆల్సో. చాలా ఇంపార్టెంట్ కమాండ్స్ అవి మాత్రం. క్రాన్ ట్యాబ్స్ అన్నీ వస్తాయి అక్కడ. క్రాన్ ట్యాబ్స్, ఆక్ కమాండ్, చాలా కమాండ్స్ వస్తాయి. ఓకే, అలానే గిట్ నోట్స్ ఏడు ఉంటుంది. గిట్ అని ఓపెన్ చేశారంటే, గిట్ అని ఇలా ఓపెన్ చేస్తే మీరు కావాలంటే ఫోర్క్ చేసుకోండి. ఇక్కడ ఫోర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, డే 1లో మనం ఏం డిస్కస్ చేసామో బ్రీఫ్గా నోట్స్ ఉంటుంది. మీ ఇష్టం, మీరు ఆ నోట్స్ వాడతారు, బ్లాగ్ నోట్స్ వాడతారు, ఎలా అయినా రెఫరెన్స్ పెట్టుకుని మీరు గుర్తుపెట్టుకోవాలి. అది నా టార్గెట్. డే 1కి సంబంధించిన నోట్స్ అంతా ఏడు ఉంటుంది. ఓకే, డే 2కి వచ్చారంటే డే 2ని ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తే డే 2 notes.md ఫైల్ ఉంటుంది. చూడండి నీట్గా వర్షన్ చెక్ చేయడానికి కమాండ్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ మొత్తం ఉంటాయి. 1 or 2 కమాండ్స్ ఎక్స్ట్రా ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు కూడా, ఫైన్. ఓకే, అలానే డే 3 నోట్స్ ఇక్కడ అప్డేట్ చేస్తున్నాను. ఈరోజు నోట్స్. ఓకే, కొంచెం డ్రాఫ్ట్గా కొన్ని పాయింట్స్ మిస్ అవ్వచ్చు, కొన్ని పాయింట్స్ యాడ్ అవ్వచ్చు. ఇక్కడ యాడ్ చేశాను డే 3 నోట్స్. రెఫరెన్స్ లాగా పెట్టుకోండి. ఓకే, ఏంలా మీరు github.com, మీది B6. లెట్ మీ షేర్ దిస్ లింక్. మళ్ళీ గ్రూప్లో కూడా వేస్తాను మీకు ఈరోజు క్లాస్ అయిపోయిన తర్వాత. లెట్ మీ షేర్ దిస్, పేస్ట్ ఇట్, ఎంటర్. ఓకే, ఈ లింకు మీరు బుక్ మార్క్ పెట్టుకోండి. నోట్స్ వరకు ఏడు అప్డేట్ అవుతుంటుంది. అలానే బ్లాగ్ నోట్స్ వచ్చేసి blog.kkdevops.com అని కొడితే మీకు బ్లాగ్ యాక్సెస్ వచ్చి ఉంటుంది. లేదంటే సాయి ఉన్నారు కదా, డైలీ నైట్ మీకు మెసేజ్ పెడతారు. బ్లాగ్ యాక్సెస్ రాకపోతే జస్ట్ 1-to-1 మెసేజ్ పెట్టండి. ఇక్కడ బ్లాగ్ సైట్, ఇఫ్ యూ గో టు గిట్, వేర్ ఇస్ ద గిట్, గిట్ అండ్ గిటప్. ఇఫ్ యూ గో టు గిట్ అండ్ గిటప్, చూడండి, ఇఫ్ యూ స్క్రోల్ డౌన్, దిస్ ఇస్ ద బ్లాగ్. గిట్ కమిట్, యాడ్, రీసెట్, పుష్, ఇగ్నోరు, డాట్ గిట్ ఇగ్నోరు. ఈరోజు చెప్పిన బ్లాగ్ అంతా ఇక్కడ నీట్గా ఉంటుంది. మీకు ఈరోజు చెప్పిన బ్లాగ్ అంతా నీట్గా నోట్ చేసి పెట్టుంటారు టీము. ఓకే, దిస్ ఈజ్ నాట్ ఏ రికార్డెడ్ సెషన్ గైస్, టుడేస్ డేట్ ఈస్ September 3rd. ఓకే, పీపుల్ మైట్ ఫీల్ రికార్డింగ్. నో, చూడండి, చూడండి హిడెన్ డైరెక్టరీస్, హిడెన్ ఫైల్స్ నీట్గా ఎంత బాగా రెడీ చేసి ఇచ్చి ఉంటుంది తెలుసా. అంటే ఒక ప్యాటర్న్, ఒక ఆర్డర్లో నీట్గా రెడీ చేసి బ్లాగ్. మీ ఇష్టం, మీరు గిట్ వాడతారు, ఇది వాడతారు, నీవు ఓన్గా నోట్స్ రాస్తానంటే నేను ఇంకా అప్రిషియేట్ చేస్తాను. నువ్వే ఓన్గా బ్లాగ్ రాస్తావు, నెక్స్ట్ వీక్లో బ్లాగ్ సెషన్స్ కండక్ట్ చేస్తాం కదా, ఇది ఎలా రాస్తున్నాం మేము అని మీరే ఓన్గా రాసేటట్టు రెడీ చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదేంటి ప్రశాంత్ ఇంత బాగా నీకు ఫార్మేట్ అంతా నీట్గా రెడీ అయింది నోట్స్ అని మీకు డౌట్ ఉండొచ్చు. మీరు కూడా నోట్స్ రెడీ చేసుకోవాలని మీకు హోప్ ఉంటుంది కదా. ఇవన్నీ ChatGPT సింబల్లే. మీరు కూడా నోట్స్ రెడీ చేసుకోవాలని హోప్ ఉంటుంది కదా. ఎలా చేస్తుంటారో మీకు చెప్పారా, ఎలా చేస్తుంటారో మీకు నేర్పించాను ఈ సెషన్లో. ఒక 20 minutes 30 minutes టైం తీసుకుంటాను. వాళ్ళు ఫోర్క్ లేకుండా కోడ్ మొత్తాన్ని ఎలా తీసుకొని ఇది రియల్ టైం అని చెప్తుంటారు, ఈ డేటా అంతా ఎలా నీట్గా ఫార్మేట్ చేసుకుంటారు అన్నీ చెప్పమంటారా. మీరు ఇంట్రెస్ట్ ఉంటే నీ ఓన్గా నువ్వు నోట్స్ రెడీ చేసుకో. ఏదో వాళ్ళ మీద ఎందుకు డిపెండ్ అవ్వాలి. మేము ఇస్తుంటాం, నీకంటూ ఒక సపరేట్ ఐడెంటిటీ ఉండాలి కదా, ఓకే, పర్ఫెక్ట్. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే, ఇక్కడ నేను B6లో కావాలని B6లో ఒక రిపాజిటరీని క్రియేట్ చేస్తున్నా. మీకు ఈ కాన్సెప్ట్ చెప్పడానికి ఒక డమ్మీ రిపాజిటరీని క్రియేట్ చేస్తున్నా. రిపాజిటరీ నేమ్ వచ్చేసి ఓకే, ఇక్కడ క్రియేట్ అవుతుంది ఎందుకంటే వేరే అకౌంట్ కదా. ఇక్కడ ఈ అకౌంట్కి వెళ్దాం. ఇక్కడ ఎయిర్టెల్ ఇది ఉంది కదా, ఈ అకౌంట్లోనే
B6 1 2 3 ఏదో రిపాజిటరీ ఉంది. ఇక్కడికి వచ్చి ఒక డమ్మీ రిపాజిటరీ క్రియేట్ చేస్తాను. ఓకే, న్యూ రిపాజిటరీ. ఈ రిపాజిటరీస్ ఎలా క్రియేట్ చేయాలో డే 1 సెషన్లో చెప్పుంటాను. ఓకే, ఫైన్. ఇక్కడ లెట్ మీ గివ్ ద రిపాజిటరీ నేమ్ ఈస్ డెవాప్స్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అని ఇస్తా. ఓకే, డమ్మీ క్వశ్చన్స్ అని ఇచ్చా. ఓకే, స్క్రోల్ డౌన్ చేస్తే ఇది పబ్లిక్గా పెడదాం. ఓకే, పబ్లిక్ రిపాజిటరీ. .git ignore ఫైల్ కూడా యాడ్ కావాలంటే యూ కెన్ గివ్ ఏ ప్యాటర్న్లో కావాలంటే ఆ ప్యాటర్న్. ఓకే, లీవ్ ఇట్ అబౌట్ క్రియేట్ రిపాజిటరీ. లెట్ దెమ్ క్రియేట్. ఒక రిపాజిటరీ క్రియేట్ అయింది, కొత్తగా క్రియేట్ అయినటువంటి రిపాజిటరీ. ఇక్కడ న్యూ ఫైల్ ఉంది చూడు, యాడ్ న్యూ ఫైల్ అని. ఇక్కడ ఫస్ట్ టైం అయితే ఇలా వస్తుంది. ఇక్కడ ఫోల్డర్ నేమ్ ఏదైనా ఇవ్వాలంటే డే 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 లేదు లైనెక్స్ ఫస్ట్ వన్ లైనెక్స్ ఎంట్రీ క్వశ్చన్స్ కావాలంటే లైనెక్స్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ స్లాష్. ఇది లైనెక్స్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ స్లాష్ క్వశ్చన్ నెంబర్. ఓకే, క్వశ్చన్ నెంబర్స్ ఇవ్వాలి. క్వశ్చన్ నెంబర్ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 1.md ఫస్ట్ క్వశ్చన్ 1.md ఫైల్గా సేవ్ చేయండి. ఫైల్ నేమ్ ఏమని సేవ్ చేస్తారు? లేదు, లైనెక్స్ ఇంటర్వ్యూ ఫైల్ నేమ్ వచ్చేసి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎక్స్టెన్షన్ .md అని ఇవ్వండి. MD ఫార్మెట్. TXT ఎలా ఇస్తారు? MD ఫార్మెట్. ఇక్కడ ఏం డేటా లేదు కదా, వదిలేసేయండి. కమిట్ ద చేంజెస్. కమిట్ అంటే మన లోకల్లో కమిట్ చేసినట్టు రిమోట్లో కమిట్ చేశాను. చూడండి, లెట్ మీ గో టు మై అకౌంట్. ఇది నా అకౌంట్. యూట్యూబర్స్ అంతా చేసేది అలా చెప్పరోళ్ళు. ఓకే, రిపాజిటరీ. ఇక్కడికి వచ్చి చూసారంటే డెవాప్స్ ఎంట్రీ రిపాజిటరీ క్రియేట్ చేశాను కదా. ఇక్కడ దీని లోపల ఒక ఫోల్డర్ ఉందా, ఫోల్డర్ స్లాష్ ఇచ్చా. ఫోల్డర్ క్రియేట్ అవ్వడానికి స్లాష్ ఇచ్చా. ఆ ఫోల్డర్ లోపల ఒక మళ్ళా ఫైల్. ఈ ఫైల్లో ఏం డేటా లేదు. ఎక్స్టెన్షన్ MD ఫైల్ ఇవ్వండి. లెట్ మీ ఓపెన్ మై చాట్ జీపీటీ. వన్ సెకండ్, ఐఎమ్ ఓపెనింగ్ ఇన్ ద బ్యాక్ ఎండ్. ప్లీజ్ అలౌ మీ. లెట్ మీ ఓపెన్ చాట్ జీపీటీ. I opened chat GPT. ఓకే, ఇక్కడ నేను ఏం చేయడంలా గిట్ ఒక టాప్ 10 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కావాలని అడుగుతున్నా. చూడండి, టాప్ 10 గిట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. నువ్వు మొత్తం ప్రాంప్ట్ బాగా ఇవ్వాలా. టాప్ 10 ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ఓకే, లైక్ సినారియో బేస్డ్. ఓకే, I need to explain in the interviews. Okay, interview. I need to explain in the interview. Please give in simple English. Simple English. ఓకే, ప్లీజ్ హెల్ప్ మీ. నువ్వు ఏం కావాలో మొత్తం అడిగేసి ఇక్కడ ప్రాంప్ట్ ఇవ్వు. చూడు ఏమిస్తుంది, చూడండి. టాప్ 10. నువ్వు 100 అడగొద్దు, చిన్నగా ఒక 5 తీసుకోండి నీట్గా. ఓకే, చూడండి, ఇప్పుడే ఇస్తున్నా. చూడండి, యూ కమిటెడ్ ఏ కోడ్ టు రాంగ్ బ్రాంచ్, వాట్ యూ విల్ డూ. ఈరోజే చెప్పా చూడండి. ఓకే, మీకు ఈ బ్రాంచ్లన్నీ తెలియదులే, సారీ ఈరోజు చెప్పలేదు. చెక్అవుట్ అంటే తెలియదు, రేపు క్లాస్ వస్తుంది. చెర్రీ పిక్ అంటే తెలియదు, చెక్అవుట్ అంటే తెలియదు. చూడండి, ఫైనల్ రీసెట్ చేయాలా. ఓకే, వీ విల్ డూ లేటర్. ఓకే, ఏదో క్వశ్చన్స్ అయితే ఇచ్చాడు. ఓకే, యూ పుష్డ్ ఏ సెన్సిటివ్ డేటా లైక్ ఏ పాస్వర్డ్ టు గిటబ్ రిపాజిటరీ, హౌ కెన్ యూ ఫిక్స్ ఇట్. ఈ కమాండ్స్ అన్ని కమాండ్స్ ఎవరికి గుర్తుండవు. ప్రాసెస్ అడుగుతాడు, ఏం చేస్తావు అని. చూడండి, యూనిట్ టు మెర్జ్ ఏ కోడ్, బట్ మెర్జ్ అనేది చెప్పలే. ఇంకా గిట్ మెర్జ్ బ్రాంచింగ్ జరగల. గిట్ ఫెచ్ చెప్పుంటారు, రీబేస్ చెప్పలేదు. సారీ, ఫెచ్ కూడా చెప్పలా. చూడండి, ఏదో ఒక 5 to యూ కమిటెడ్ 10 ఫైల్స్ బట్ ఓన్లీ 2 షుడ్ గో. ఎలా చేస్తాం అంటాడు. రీసెట్ హార్డ్, అన్వాంటెడ్ ఫైల్స్ అన్ని తీస్తాడు. ఓకే, ఎన్ని యూస్ కేసెస్. ఓకే, ఏదో ఒక 10 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు వీటిని నీకు అర్థం కాలేదంటే ఒక క్వశ్చన్ మళ్ళీ కౌంటర్ వేయండి. మంచిగా మొత్తం నీకు అంతా ఫుల్ ఫార్మేట్ అంతా రెడీ అయిన ద్వారా కౌంటర్ వేసుకోండి. ఇప్పుడు నువ్వు దీన్ని ఏమనగలంటే ప్లీజ్ గివ్ ఇన్ .md ఫార్మేట్. ప్లీజ్ గివ్ ఇన్ .md ఫార్మేట్. ఐ నీడ్ టు అప్డేట్ ఇన్ మై గిటబ్ రిపాజిటరీ. చూద్దాం, MD ఫార్మేట్లు ఇస్తాడు. ఆల్రెడీ MD ఫార్మేట్ ఉంటుంది అది. లెట్ దెమ్ గివ్ ప్రాపర్ MD ఫార్మేట్. గాట్ ఇట్. చూడండి, నీట్గా ఇస్తాడు. కొంచెం అరేంజ్ చేసుకోవాలి అంతే, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మొత్తం. రానివ్వండి మొత్తం.
లెట్ దెమ్ గివ్. మీరు కావాలంటే 5 క్వెషన్స్ చేసుకోండి. నీట్‌గా ఒక కాన్సెప్ట్ తీసుకోండి. ఆ కాన్సెప్ట్ మీద క్వెషన్స్ అడగండి. ఇలా ర్యాండమ్‌గా అడగకుండా కాన్సెప్ట్ వైస్‌గా క్వెషన్స్ రెడీ చేయండి. ఓకే. కాపీ హియర్. ఇది కాపీ చేయండి. గో టు యువర్ గిటబ్ రిపాజిటరీ. ఇక్కడ ఈ ఫైల్ ఉంది కదా! ఇందాక ఈ ఫైల్ ఇదో డెవాప్స్ ఇంటర్వ్యూ క్వెషన్‌లో మనం ఎండీ ఫార్మాట్ లైనక్స్ ఇంటర్వ్యూ క్వెషన్‌లో ఫస్ట్ ఫైల్ క్రియేట్ చేసాం కదా! ఈ ఫైల్ ఓపెన్ చేస్తే ఆల్రెడీ ఎండీ ఫార్మాట్ ఎక్స్టెన్షన్ వల్ల టీఎక్స్టీలు ఇస్తే రాదు. ఎండీ ఇవ్వాలా. ఇక్కడికొచ్చి పేస్ట్ చేయండి. ఇప్పుడు నేనేం చేశాను వన్ సెకండ్, మళ్ళీ అందరికి కన్ఫ్యూజన్ ఉంటుంది. లెట్ మీ క్యాన్సిల్ ఇట్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంటూ మార్క్ ఉంటుంది. ఈ ఫైల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంటుంది చూడు, పెన్ సింబల్. దీన్ని ఇలా క్లిక్ చేస్తే, లేదు నువ్వు లోకల్లో అప్డేట్ చేసుకొని రిమోట్ పుష్ చేస్తానా నీ ఇష్టం. ఇక్కడ ఇవన్నీ తీసేయండి లాస్ట్లో. ఇవన్నీ తీయకపోతే ఏమవుతుంది, నువ్వు కాపీ పేస్ట్ కొట్టినట్టు తెలిసిపోద్ది అందరికీ. దిస్ ప్రివెంట్స్ ద రిపాజిటరీ బ్లాక్. ఓకే, ఇక్కడ వరకు తీసేయండి, లేపేయండి. ఇక్కడ వరకు వద్దనుకున్నారు, తీసేయండి. స్టార్టింగ్ రండి. ఇక్కడ కూడా ఇది వద్దనుకున్నారు, ఈ ఐఫోన్ కింద తీసేశారు కాబట్టి ఇక్కడ కూడా ఇది తీసేయండి. మార్క్ డౌన్ నుంచి ఉంచండి. ఇంకంతా బాగానే ఉంది. లాస్ట్లో కూడా మార్క్ డౌన్ ఉంది. ఓకే, ఇది కూడా ఓకే. లెట్ మీ కమిట్ ఇట్. ప్రాపర్గా రాకపోతే చూద్దాం. కమిట్ ద చేంజెస్. కరెక్ట్గా రాలా. ఇక్కడ ఇది కరెక్ట్గా రాలేదు. లెట్ మీ ఎడిట్ ఇట్. కొరవంతా బాగానే వచ్చింది చూడండి. కొరవన్నీ బాగానే వచ్చాయి. కొరవంతా బాగానే వచ్చింది. లెట్ మీ ఎడిట్ ఇట్. ఇది టాప్ 10 అనేది ఇది రాలేదు ప్రాపర్గా. ఇక్కడ లెట్ మీ రిమూవ్ దిస్. ఇది కూడా తీసేయండి, అవసరం లేదు. ఓకే, ప్రాపర్గా ఫస్ట్ కోడ్ నుంచి కరెక్ట్గా ఉంది. లెట్ మీ సేవ్ ఇట్. నువ్వు ప్రాపర్గా రాలేదని మళ్ళీ అడగండి. స్క్రీన్ షాట్ ఏంటి చూడండి, వచ్చిందా నీట్గా. ఇక్కడ మీరు కావాలంటే కొంచెం అడ్జస్ట్ చేసుకో. ఇట్లా తీసుకొచ్చి చూడు, నీట్గా 10 క్వశ్చన్స్ ఇచ్చాడు. రెడీ అయిపోయిందా? లేదు, ఇది మ్యాటర్ నీకు నచ్చకపోతే నో వెస్లీ యూ కెన్ రీజాయిన్. మై అడ్మిన్ టీమ్ ఈస్ దేర్, మై వాయిస్ ఈస్ క్లియర్. కంటిన్యూస్గా ఒక 6-7 మెంబర్స్ వాయిస్ క్లియర్గా లేదని పింక్ చేస్తేనే నేను రెస్పాండ్ అవుతాను. మై వాయిస్ ఈస్ క్లియర్, వెస్లీ ప్లీజ్ రీజాయిన్. మై అడ్మిన్ టీమ్ ఈజ్ ఆల్రెడీ దేర్ ఇన్ ద కాల్. ప్రీవియస్గా లాస్ట్ వీక్లో ఒక సెషన్ అలా జరిగితే నాకు పింక్ చేశారు, నేను సెషన్నే క్యాన్సిల్ చేసుకున్నాను. థ్యాంక్ యూ, హోప్ యూ అండర్స్టూడ్. సో అటు క్లియర్ అయింది. లేదు, నువ్వు ఇక్కడ ఇచ్చినటువంటి మ్యాటర్తో నువ్వు సాటిస్ఫై కాలేదు, అడగండి ఇంకా. ఓకే, ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. ప్లీజ్ గివ్ ఇన్ డెప్త్ మ్యాటర్. సి, ఇంకా మ్యాటర్ కావాలి. నువ్వు ఎఫర్ట్స్ పెట్టేదాన్ని బట్టే నీకు డేటా దొరుకుతుంది. అట్లా టైప్ చేసి వదిలేయకూడదు. చూడు, సినారియో, ప్రాబ్లం ఎక్స్ప్లెనేషన్, స్టెప్ బై స్టెప్ సొల్యూషన్, కమాండ్స్, హౌ టు ఎక్స్ప్లెయిన్ ద ఇంటర్వ్యూ కూడా ఇచ్చేస్తాడు. చూడండి, సినారియో ఇది, ప్రాబ్లం ఇది, సొల్యూషన్ ఇది, దిస్ ఇస్ ద సొల్యూషన్. చూడండి నీట్గా. హౌ టు ఎక్స్ప్లెయిన్, ఐ ఎక్స్ప్లెయిన్ ద రాంగ్ కమెంట్స్, ఇంటర్వ్యూలో ఎలా చెప్పాలో కూడా ఇచ్చాడు. దీని అంతా కాపీ చేసి మళ్ళీ పేస్ట్ చేయండి. ఎవరు వద్దన్నారు? మీరు టైం స్పెండ్ చేయాలి. నేర్చుకోవాలంటే మీరు టైం స్పెండ్ చేయాలి. ఇలా ఎండి ఫైల్స్ క్రియేట్ చేసి పెట్టుకుంటారు. చెప్పరోళ్ళు ఎండి ఫైల్స్ ఎలా జనరేట్ చేసుకుంటుంటారని. ఎండి ఎక్స్టెన్షన్ అంటే ఇది, మార్క్ డౌన్. క్లియర్ ఎవరివన్? అండర్స్టూడ్? చేస్తారా అట్లీస్ట్? అంటే మీరు ప్రయత్నించాలా. తర్వాత స్లోగా అన్ని టూల్స్ పోతా ఉంటే నేను ఇస్తుంటా డేటా, నేను ఇచ్చేది నీకు సాటిస్ఫై కాలేదు అనుకుంటే నువ్వు ట్రై చేయి. అక్కడ అర్థం కాలేదు నీకు, నాకు పింక్ చేయి, గ్రూప్లో ట్యాగ్ చేయి. ఎలా చేస్తుంటే అర్థం కాలేదు పింక్ చేయండి. ఎఫర్ట్స్ పెట్టకుండా ఏది రాదు ఎవరికి. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చాను, ఇక్కడ రిపాజిటరీస్ ఉన్నాయి. ఇది రిపాజిటరీస్ అన్ని నేను క్రియేట్ చేసి, పబ్లిక్ రిపాజిటరీస్ అన్ని ఎండి ఫైల్సే క్రియేట్ చేస్తుంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత గూగుల్లో నేను జావా ప్రాజెక్ట్స్ అని కొడతాను. ఫర్ ఎగ్జాంపుల్ జావా ప్రాజెక్ట్స్ అని కొట్టా. జస్ట్ జావా ప్రాజెక్ట్స్, వన్ సెకండ్, లెట్ మీ ఎనేబుల్ ద స్క్రీన్. ఓకే, జావా ప్రాజెక్ట్స్ గిటబ్ అని కొట్టా. చూడండి, జావా ప్రాజెక్ట్స్ గిటబ్ అని కొట్టా. సర్చ్లో జావా ప్రాజెక్ట్స్ గిటబ్ అని కొట్టా. ఇప్పుడు ఈ జావా ప్రాజెక్టు ఏదో చాలా ప్రాజెక్ట్స్ వస్తాయి ఇక్కడ. ఓకే, సింపుల్ ప్రాజెక్ట్ ఏదైనా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాజెక్ట్ తీసుకొని చూడండి, ఎవరో కృష్ణ ఇతను ఏదో కలెక్షన్ సంబంధించిన ప్రాజెక్ట్ ఒకటి రాశాడు. సింపుల్ జావా కామర్స్ ప్రాజెక్ట్ రాశాడు. స్ప్రింగ్ బోర్డ్ యూస్ చేసుకొని కోడ్ అంతా ఇక్కడ ఉంది. లేదా క్యాలిక్యులేటర్ గురించి ఇతను ఎవరో రాస్తున్నాడు. ఇక్కడ అతనే ఇంకేదో హోటల్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ జావా రాశాడు. హోటల్ మేనేజ్మెంట్ ఏదో ఒక ప్రాజెక్ట్ ఓపెన్ చేయండి, ఏదో ఒక లింకు. ఇప్పుడు చూడండి, ఇది ఓపెన్ చేస్తే ఈ ప్రాజెక్ట్ ఓపెన్ చేశారు, కలెక్షన్స్ అని. జావా ప్రాజెక్ట్ లేదు, మీకు కలెక్షన్స్ అంటే తెలియదు. ఇక్కడ ఈ కోడ్ అంతా ఉంది. లేదు, ఇంకొక ప్రాజెక్ట్ ఓపెన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా ఏదైనా ఉండేది, ఇది కామర్స్ కాకుండా
క్యాలిక్యులేటర్ సింపుల్ ప్రాజెక్టు. దీన్ని ఓపెన్ చేయండి. ఇతను ఎవరో హుజుగూస్ అన్నో ఎవరో హుజుగూజో రాశాడు. సింపుల్‌గా ఒక కోడ్ రాశాడు. ఇక్కడంతా నీట్‌గా ప్రాజెక్ట్ ఎలా వర్క్ అవుద్దో, క్యాలిక్యులేటర్ ఎంత, ఈ ప్రాజెక్ట్‌ని ఎలా రన్ చేయాలో మొత్తం ఇచ్చాడు స్టెప్స్ అన్నీ. ఓకే. ఇప్పుడు నేను చూడండి 2400 మెంబర్స్ దీన్ని ఫోర్క్ చేసుకున్నారు. నేను దీన్ని ఫోర్క్ చేసుకుంటున్నా నా అకౌంట్‌కి. చూడండి ఫోర్క్ ఇట్ గంగవరం డెవాప్స్ కాకుండా కేకే డెవాప్స్ బీ6 నా అకౌంట్‌కి ఫోర్క్ చేస్తున్నా. క్రియేట్ ఏ ఫోర్క్. వాళ్ళ ప్రాజెక్ట్‌ని చూడండి నా అకౌంట్‌కి ఫోర్క్ అయిపోయింది ఇది. నా అకౌంట్‌కి ఫోర్క్ అయిపోతుంది. నా రిపాజిటరీకి ఫోర్క్ అయిపోతుంది. చూద్దాం లెట్ దెమ్ ఫోర్క్ ఇట్. చూడండి ఫోర్క్ అయిపోయింది. ఇప్పుడు నా మెయిన్ అకౌంట్‌కెళ్ళి ఇక్కడికొచ్చి రిపాజిటరీస్ అని చూస్తే ఇక్కడ చూడండి, చూడండి ఫోర్క్ అయిపోయిందా క్యాలిక్యులేటర్. ఇక్కడ క్యాలిక్యులేటర్ ఫోర్క్ అయిపోయింది చూడండి. ఇక్కడ ఫోర్క్ అయిపోయిందా? కానీ ఇట్ ఈస్ ఫోర్క్డ్ ఫ్రమ్ అని ఇక్కడ నుంచి చూపిస్తుంది. అవునా కదా? నువ్వు ఎక్కడి నుంచో కాపీ కొట్టావో తెలిసిపోతా లేరే వాడికి. ఎస్ ఆర్ నో? చూడండి నువ్వు అక్కడి నుంచి అకౌంట్ నుంచి ఈ ప్రాజెక్ట్ మొత్తాన్ని నీ అకౌంట్‌కి ఫోర్క్ చేసుకున్నావో తెలిసిపోతల్లా. చూడండి ఫోర్క్డ్ ఫ్రమ్ అని. అర్థమవుతుందా మీకు? నేను గూగుల్‌లోకెళ్ళి ర్యాండమ్‌గా సెర్చ్ చేసి ఏదో ఒక ప్రాజెక్ట్‌ని నేను నా అకౌంట్‌కి ఫోర్క్ చేసుకున్నా. ఇదో ఈ అకౌంట్‌కి ఫోర్క్ చేసుకుంటే ఫోర్క్డ్ ఫ్రమ్ అని పడింది చూడండి. వేరే వాళ్ళకి తెలిసిపోద్దా లేదా? ఈళ్ళంతా ఏం చెప్తారు? రియల్ టైమ్ ప్రాజెక్ట్ చేపిస్తా అంటే ఎవరో రాసినటువంటి కోడ్‌ని తీసుకొచ్చి ఇక్కడ ఫోర్క్డ్ అని కనపడకుండా, మేమేం చేస్తుంటాం? అసలు ఈ ఫోర్క్ అనేటువంటి కాన్సెప్టే లేకుండా నేనేదో ఓన్‌గా రాసినట్టు, నేనేదో మొత్తం సోర్స్ కోడ్ అంతా డెవలప్ చేసినట్టు ఆ కోడ్ మొత్తాన్ని తీసుకొచ్చి నా అకౌంట్‌కి డంప్ చేసుకుంటా. ఇక్కడ ఫోర్క్డ్ ఉండదు. నువ్వెక్కడ చూసినా ఆ కోడ్ ఇంకేం ఫోర్క్డ్ ఉండదు. నువ్వు గిటబ్‌లో ఎన్నో ఓపెన్ సోర్స్ ప్రాజెక్టులుంటాయి. ఎన్నో హండ్రెడ్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఓపెన్ సోర్సు. ఇలా చేస్తే ఏమవుద్ది? అరే! ప్రశాంత్ చూడు ఎక్కడి నుంచో, ఎక్కడి నుంచో ఫోర్క్ చేసుకున్నాడు కోడంతా. మనకేం చెప్తున్నాడు? ఇతను చేస్తున్నట్టు చెప్తున్నాడని చెప్తారు అనుకుంటారు మీరు. తెలిసినోళ్ళైతే. తెలియనోళ్ళు ఏమనుకుంటారు పాపం ఏమో రాసినట్టున్నాడు ప్రశాంత్. ఈ సోర్స్ కోడ్ అంతా డెవలప్ చేసినట్టున్నాడు. చాలా కష్టపడినట్టున్నాడు అనుకుంటారు. కదా! అప్పుడు ఏం చేస్తా నేను? ఇప్పుడు ఈ ఫోర్క్డ్ దాన్ని డిలీట్ చేసేస్తా. ఇప్పుడు నేను ఇది తీసుకున్నా కదా! ఈ ఫోర్క్డ్ దాన్ని డిలీట్ చేసేస్తా. చూడండి. ఆహ్, ఈ కాలిక్యులేటర్ ప్రాజెక్ట్‌ని డిలీట్ చేసేస్తా. ఇది వద్దనుకుంటా. ఏమనుకో వేరే వాళ్ళకి తెలిసిపోతుంది నేను చేసేది. స్క్రోల్ డౌన్ ఇక్కడ సారీ ఈ రిపాజిటరీ ఓపెన్ చేసి సెట్టింగ్స్‌లోకెళ్తే మీకు డే 1లో చెప్పుంటా ఎలా డిలీట్ చేయాలని. స్క్రోల్ డౌన్ చేస్తే డేంజర్ జోన్ వస్తది. లెట్ మీ డిలీట్ దిస్ రిపాజిటరీ. ఐ డోంట్ వాంట్ వేరే వాళ్ళకి తెలిసిపోతుంది ఇది. నేను ఇలా చేయడం వల్ల ఇలా చేయకూడదు. నేను వేరే వాళ్ళకి తెలియకుండా మ్యాజిక్ చేయాలా? మ్యాజిక్ చేసి స్టూడెంట్స్‌కి చెప్తే అందరూ మన దగ్గర జాయిన్ అవుతారు. ఇది రియల్ టైమ్ ప్రాజెక్ట్ అని చెప్తే అనుకుంటాం. పేస్ట్ చేయండి. డిలీట్ దిస్ రిపాజిటరీ. ఇప్పుడు నేనేం చేస్తానో చూడండి. మ్యాజిక్ చేస్తా. డిలీట్ చేసేసా. ఓకే. ఆ రిపాజిటరీని డిలీట్ చేసేసాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే లెట్ మీ గో బ్యాక్ టు మై అకౌంట్, మై ఆర్గనైజేషన్. లెట్ మీ గో బ్యాక్ టు యువర్ ఆర్గనైజేషన్స్. కేకే డెవాప్స్ బీ6 ఇది. ఇప్పుడు మీకు క్రియేట్ చేసింది. ఇప్పుడు చూడండి ఆ రిపాజిటరీ డిలీట్ చేసా కావాలని. ఇంక రెండే ఉన్నాయి. ఇప్పుడు నేను కొత్తగా కావాలని ఏం చేస్తానంటే అదే ప్రాజెక్ట్‌ని ఫోర్క్ లేకుండా నా అకౌంట్‌కి పుష్ చేసుకోవాలా. అదే ప్రాజెక్ట్‌ని ఫోర్క్ లేకుండా నా అకౌంట్‌కి పుష్ చేసుకోవాలా. ఏరే వాళ్ళకి వాళ్ళ దగ్గర నుంచి నేను ఫోర్క్ చేసినట్టు పుష్ చేయకుండా, తెలియకుండా ఉండడానికి నేనేం చేస్తున్నాను, ఇక్కడ కొత్త రిపాజిటరీని క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ ఏం పెడుతున్నాను, నేనేదో చేసినట్టు ఇక్కడ నేనేం చేస్తానంటే కేకే క్యాలిక్యులేటర్ అని ఇస్తా. క్యాలిక్యులేటర్, కేకే క్యాలిక్యులేటర్, కేకే క్యాలిక్యులేటర్. ఓకే. కేకే క్యాలిక్యులేటర్ ఫండా అని ఇచ్చా. నేనేదో చేస్తున్నట్టు నేను ఒక రిపాజిటరీని క్రియేట్ చేసుకుంటున్నా. దిస్ ఇస్ ద పబ్లిక్ రిపాజిటరీ. క్రియేట్ ఏ రిపాజిటరీ. ఇప్పుడు ఈ రిపాజిటరీలో ఎటువంటి కోడ్ లేదు. చూడండి ఎటువంటి కోడ్ లేదు. ఎంప్టీ రిపాజిటరీ. ఎటువంటి కోడు లేదు. చూడండి ఎటువంటి కోడ్ లేదు. ఎంప్టీ రిపాజిటరీ. ఎటువంటి కోడ్ లేదు. చూడండి క్రియేట్ చేయమంటున్నాడు. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఈ రిపాజిటరీకి అతను కోడ్ డంప్ చేయాలి నేను. ఇక్కడికొచ్చి జావా ప్రాజెక్ట్స్ గిటాబ్ అని సెర్చ్ చేస్తే ఇప్పుడు ఈ లింక్ ఓపెన్ చేస్తే ఏదో ఒక ఈ ప్రాజెక్టే కదా ఏ కోడ్ అయినా. ఇప్పుడు ఇందాక క్యాలిక్యులేటర్ ఓపెన్ చేశాం కదా! ఈ కోడ్‌ని నేను ఏం చేస్తానంటే ఫోర్క్ చేసుకోను నేను. ఫోర్క్ చేసుకుంటే తెలిసిపోతుంది మీకు. అరే! నా స్టూడెంట్స్ ఐడెంటిఫై చేసేస్తారు. ఇది రియల్ టైమ్ ప్రాజెక్ట్ కాదని తెలిసిపోద్ది. ఎవడో రాసిన కోడ్‌ని తీసుకొచ్చి మనం రియల్ టైమ్ చెప్పకూడదు. సిమిలర్ టు రియల్ టైమ్ అనే పదం వాడాలి అని చెప్పాలా. ఇక్కడ చూడండి. ఇక్కడికొచ్చి ఈ కోడ్‌ని కాపీ చేసి చూడండి ఈ డౌన్ యారో యూజ్ చేసి ఈ కోడ్‌ని ఇట్ట కాపీ చేసుకొని గిట్ క్లోన్ అనే కమాండ్ ఉంది. తర్వాత చెప్తాను మీకు. లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. ఓకే. ఇక్కడ నుంచి కొంచెం ఒక స్టెప్ బ్యాక్‌కెండి. ఎయిర్‌టెల్ రిపో నుంచి డెస్క్‌టాప్‌కి వచ్చేయండి మళ్ళా. ఎయిర్‌టెల్ రిపో నుంచి డెస్క్‌టాప్‌కి వచ్చేసా. ఒక స్టెప్ బ్యాకేసి ఎందుకులే ఆడ ఆ ఫైల్స్ అన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని.
ఇక్కడ నేను గిట్ క్లోన్ కమాండ్ రన్ చేస్తున్నా. చూడండి డెస్క్‌టాప్ మీద డైరెక్ట్‌గా డెస్క్‌టాప్ మీద ఆ కోడ్ మొత్తాన్ని తీసుకొస్తున్నా. నా డెస్క్‌టాప్‌కి. చూడండి గిట్ క్లోన్ రన్ చేశా. ఆ కోడ్ మొత్తం వచ్చేస్తుంది నా లోకల్‌కి చూడండి. ఎల్ఎస్ కొట్టారంటే నా డెస్క్‌టాప్ మీద ఉన్న ఫైల్స్, డైరెక్టరీస్ అన్నీ కనపడతాయి. చూడండి కాలిక్యులేటర్ అనే డైరెక్టరీ వచ్చిందా? అక్కడి నుంచి క్లోన్ అయింది ఆ కోడ్. దీని లోపలికెళ్ళండి. దీని లోపలికి కాలిక్యులేటర్ లోపలికెళ్ళండి. సీడీ కమాండ్ వాడి ఎళ్ళాం. కాలిక్యులేటర్ లోపలికెళ్తానే నేను ఇనిషియలైజ్ చేయకముందే నాకు మాస్టర్ బ్రాంచ్‌కి పాయింట్ ఔట్ చేసేస్తున్నాడు చూడండి. నేనేమి ఇనిషియలైజ్ చేయలా. కానీ మాస్టర్ బ్రాంచ్‌కి పాయింట్ ఔట్ చేస్తా. ఎందుకనంటే బై డిఫాల్ట్ బై డిఫాల్ట్ గిట్ ఇనిషియలైజ్ అయిపోయి ఉంటది. చూడండి డాట్ గిట్ వస్తది. నువ్వు క్లోన్ చేసుకుంటే. మీకు వదిలేసేయండి క్లోన్ కమాండ్ నేను ఇంకా చెప్పలేదు కాబట్టి వదిలేయండి. అప్పుడు చెప్తా నేను. ఇప్పుడు బై డిఫాల్ట్ మాస్టర్ పాయింట్ చూడండి డాట్ గిట్ ఇగ్నోర్ ఫైలు, లైసెన్స్ ఫైలు, రీడ్‌మీ ఫైలు, జావాకి సంబంధించిన ఫార్మ్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైలు, అతను ఏదైనా స్క్రీన్ షాట్స్ పెట్టినయి, సోర్స్ కోడ్ మొత్తం వచ్చేసింది. ఇక్కడ ఏదైతే కోడ్ ఉందో చూడండి స్క్రీన్ షాట్స్, ఎస్ఆర్‌సి, డాట్ గిట్ ఇగ్నోర్, లైసెన్స్, రీడ్‌మీ ఫైల్, ఎండి ఫైలు అన్నీ నా లోకల్‌కి వచ్చేసున్నాయా? అన్నీ లోకల్‌కి వచ్చేసున్నాయా? ఇప్పుడు నేను నా రిమోట్‌కి పుష్ చేయొచ్చుగా. ఇప్పుడు పుష్ చేసామనుకో మళ్ళా ఫోర్క్డ్ ఫ్రమ్ అని చూపిస్తది. మళ్ళా ఫోర్క్డ్ ఫ్రమ్ అని చూపిస్తది. హేమంత్ కోడ్ బేస్ ఓపెన్ చేయాలి అక్కడ. కోడ్ బేస్. విఎస్ కోడ్ కూడా అక్కడే ఓపెన్ చేయొచ్చు డైరెక్ట్‌గా. నేను విఎస్ కోడ్ ఇంకా టచ్ చేయలేదు కాబట్టి చెప్పలేదు. ఓకే. ఇక్కడ డైరెక్ట్‌గా పుష్ చేయొద్దు. నేను చెప్పేది ఏందనంటే ఫస్ట్ ఈ డాట్ గిట్ ఇగ్నోర్ ఫైల్‌ని రిమూవ్ చేయండి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ గిట్ ఇగ్నోర్ వోళ్ళు క్రియేట్ చేశారు. దాన్ని మనం రిమూవ్ చేయాల. రిమూవ్ డాట్ గిట్ ఇగ్నోర్. ఈ ఫోల్డర్‌ని రిమూవ్ చేసేసేయండి. ఇది రిమూవ్ చేస్తే ఈ మాస్టర్‌లోంచి మామూలుగా వచ్చేసాను చూడండి కోడ్. ఈ మాస్టర్‌లోంచి మామూలుగా వచ్చేసింది కోడ్. ఇప్పుడు నా లోకల్‌లో కోడ్ ఉంది ఇప్పుడు. ఇప్పుడు నాకు నచ్చినట్టు నేను చేయొచ్చుగా. నాకు నచ్చినట్టు నేను చేయొచ్చుగా. ఆల్రెడీ నేను రిపాజిటరీ క్రియేట్ చేసున్నా కదా! చూడండి ఆల్రెడీ మనం రిపాజిటరీ క్రియేట్ చేసాం కదా! చూడండి. ఓకే. లెట్ మీ ఇనిషియలైజ్ ఇట్. గిట్ ఇనిట్ కమాండ్. ఇక్కడ ఇచ్చుంటారు స్టెప్స్ కూడా ఎలా చేయాలో. గిట్ ఇనిట్ కమాండ్. నా లోకల్ ఇప్పుడు మళ్ళా రీఇనిషియలైజ్ చేశా నేను. ఓలా ఓలా డాట్ గిట్‌ని రిమూవ్ చేసి నేను మళ్ళా రీఇనిషియలైజ్ చేశా. ఇప్పుడు ఏం చేస్తాం? లెట్ మీ యాడ్ ఆల్ ద గిట్ యాడ్ యాడ్ ఆల్ ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ యాడ్ డాట్ అని కొడితే మొత్తం యాడ్ అయిపోతాయి. సారీ. మొత్తం యాడ్ అయిపోతాయి. మీరు కావాలంటే యాడ్ కొట్టకుండా చూసారంటే అన్ని ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ ఇప్పుడు వర్కింగ్ ఏరియాలో ఉంటాయి. చూడండి అన్ని ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ వర్కింగ్ ఏరియాలో ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలా? గిట్ యాడ్ డాట్ అని కొడితే మొత్తం స్టేజింగ్ ఏరియాకి వస్తాయి. కావాలంటే చూడండి గిట్ స్టేటస్ మొత్తం స్టేజింగ్ ఏరియాకి వచ్చాయి. ఇప్పుడు ఏం చేయాలా? గిట్ కమిటో ఐఫోన్ మెసేజ్ నేమ్ ఓకే. ఓకే. కేకే ఫండా కేకే ఫండా కేకే ఫండా అప్డేటెడ్ ఏదో మనం ఏదో చేసినట్టు ఈ కోడ్ అంతా అప్డేటెడ్. మొత్తం అప్డేట్ అయింది. కమిట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలా? గిట్ రిమోట్ రిమోట్ ఐఫోన్ వి అని కొడితే ఇక్కడ ఉండదు రిమోట్. కొత్తగా కాన్ఫిగర్ చేసుకోవాలి. ఇది కొత్త రిపాజిటరీ కదా! ఇది కొత్త రిపాజిటరీ కదా! ఈ యూఆర్ఎల్ తీసుకోవాలి. హెచ్‌టిటిపిఎస్ యూఆర్ఎల్ ఉంది కదా! ఈ రిపాజిటరీకి సంబంధించి. ఈ యూఆర్ఎల్ తీసుకొని గిట్ రిమోట్ నిన్న క్లాస్‌లో చెప్పుంటా. గిట్ రిమోట్ యాడ్ యాడ్ అలియాస్ నేమ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ కాలిక్యులేటర్ ఈ యూఆర్ఎల్‌తో యాడ్ చేస్తాను అలియాస్‌ని. ఆల్రెడీ పర్సనల్ యాక్సెస్ టోకెన్ యాడ్ చేసేసున్నా. మొన్నే 30 డేస్ ఉంటది అది వాలిడిటీ. గిట్ రిమోట్ ఐఫోన్ వీక్ చూడండి. కాలిక్యులేటర్‌ని యాడ్ చేశాను. ఇప్పుడు ఏం చేయొచ్చు నేను గిట్ పుష్ అలియాస్ నేమ్ ఈస్ వాట్ కాలిక్యులేటర్ మాస్టర్ బ్రాంచ్‌కి పుష్ చేయమంటున్నా కోడ్ మొత్తాన్ని. మాస్టర్ బ్రాంచ్‌కి పుష్ చేయమని. ఇక్కడ నా లోకల్‌లో ఉన్న కోడ్ మొత్తం డంప్ చేసేయమన్నా. చూడండి కమిట్ అయిపోయిన తర్వాత చేస్తున్నా. చూడండి మొత్తం డంప్ చేసేసాడు. మీరు ఇక్కడికొచ్చి చూసి ఇప్పుడు రిఫ్రెష్ చేసి చూడు కోడ్ మొత్తం వచ్చేస్తది. ఇక్కడ ఎక్కడన్నా ఫోర్క్డ్ అని చూపిస్తుందా నీకు? నేనేదో చేసినట్టు చెప్తుంటే ఇంకా. ఇక్కడ ఎక్కడన్నా నీకు ఫోర్క్డ్ అని చూపించిందా? నేను అప్డేట్ చేసినట్టు వస్తుందా? ఎక్కడ ఫోర్క్ లేదు చూడండి. ఇక్కడ సోర్స్ కోడ్ లేదని వాళ్ళ నేమ్స్ ఉంటే రిమూవ్ చేసేస్తారు తర్వాత. మళ్ళా ఇదే పని ఇదే చేస్తారు వాళ్ళు. ఇక్కడ ఎక్కడన్నా ఫోర్క్డ్ అని చూపిస్తుందా మీకు? చూడండి గో టు మై రిపాజిటరీస్. కమ్ హియర్. చూడండి. క్లిక్ ఆన్ కాలిక్యులేటర్. సారీ కాలిక్యులేటర్. కేకే ఫండా కాలిక్యులేటర్ అంట. అబ్బా! ప్రశాంత్ అంతా కోడ్ రాసాడు దీనికి అనుకుంటారు. ఇలా చేస్తుంటారు బయట. మీరు కావాలంటే చెక్ చేయండి. ఇదంతా ఎవరు చెప్పరు మీకు. మీరు మళ్ళీ ఫోర్క్ చేసుకోమంటారు అంతేగాని ఫోర్క్ లేకుండా ఎలా ఎలా చేసుకోవాలని చెప్పరు. చూడండి ఇదంతా కోడ్ ఎవరో రాశారు ఇది పాపం. ఆర్ యూ గైస్ అండర్‌స్టాండ్? చూడండి ఇక్కడ ఎక్కడ ఫోర్క్డ్ అని కనపడదు. ఇంక నీకు ఎక్కడ ఇది నేను ఏదో చేసినట్టు ఉంటది. ఫోర్క్డ్ అనే టర్మే ఉండదు. ఎవరు రాశారని కూడా. ఇంక ఈ లైసెన్స్‌లు, ఈ డాక్యుమెంట్స్ అంతా ఓపెన్ చేస్తే తర్వాత సంగతి కానీ ఇక్కడ మాత్రం కనపడదు. చూసారా ఫోర్క్డ్ అని రిమూవ్ అయిపోయింది. అండర్‌స్టూడ్. ఇయన్నీ తర్వాత చెప్తానులే. క్లోన్ కమాండ్ ఎలా చేయాలా? పుష్ కమాండ్ ఇయన్నీ తర్వాత వస్తాయి. డోంట్ వరీ. జస్ట్ అవేర్‌నెస్ తెచ్చుకోవాలి మీరు. ఓకే. నేను ఎలా చేస్తున్నానో మీరు అలా చేయగలగాల.
మేము ఎలా వర్క్ చేస్తున్నాం మీరు అలా వర్క్ చేస్తేనే ఇండస్ట్రీలో ఉన్నట్టు. ఏదో ట్రైనింగ్ ఓరియంటెడ్లో ఉండకూడదు మీ మైండ్. ఏదో ట్రైనింగ్ ఓరియంటెడ్లో మీ బ్రెయిన్ పని చేయకూడదు. మీ బ్రెయిన్ ఎప్పుడు కూడా ఇతను ఎలా చేయగలుగుతున్నాడు, మనకి ఎందుకు రావడం లేదు, ఇతను పర్ఫామ్ చేస్తున్నాడంటే మనం ఎందుకు చేయలేకపోతున్నాం అని మీకు ఐడియా ఉండాలి. ఓకే. ఎస్, ఇన్ అప్కమింగ్ సెషన్ వీ విల్ డిస్కస్ దట్, చంద్రశేఖర్. వేర్ ఐ కెన్ యాక్సెస్ ద ప్రీవియస్ రైనెక్స్ వీడియోస్. మీకు డ్రైవ్ మెయిల్ వచ్చి ఉంటుంది, ఒకసారి చూడండి రాహుల్. గూగుల్ డ్రైవ్ మెయిల్ వచ్చి ఉంటుంది. గూగుల్ డ్రైవ్లో కేకే అని సెర్చ్ చేయమన్నా. నిన్న క్లాస్లో కూడా ఐ టోల్డ్ క్లియర్లీ, ఎస్టర్డే క్లాస్ ఆల్సో ఐ టోల్డ్, మీరు రీసెంట్ రిజిస్టర్ అయితే ఆడియో కూడా పంపించుంటాను, గూగుల్ డ్రైవ్ యాక్సెస్ వచ్చి ఉంటుంది అని. రాలేదు అని అంటే నన్ను 1-to-1 పింక్ చేయండి, నాకు 1-to-1 పింక్ చేయండి, ఐ విల్ ట్రై టు హెల్ప్ యూ ఇన్స్టెడ్ ఆఫ్ డ్రాపింగ్ హియర్. ఐ టోల్డ్ మెనీ టైమ్స్, మీకు ఏదైనా యాక్సెస్ రాలేదని అంటే నాకు 1-to-1 పింక్ చేయండి, నా నెంబర్స్ ఉన్నాయి కదా, నాకు 1-to-1 పింక్ చేయండి. రాహుల్ క్లియర్? ఎనీ టెక్నికల్ డౌట్ టుడే సెషన్ ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. ఎనీ టెక్నికల్ డౌట్స్ టుడే సెషన్ ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. చెప్పాను కదండి, శివనారాయణ రివర్స్లో తీసుకొచ్చాం కదా కోడ్ అంతా, ఫార్వర్డ్లో వెళ్ళేది బ్యాక్గ్రౌండ్లో వచ్చిందిగా. ఐ థింక్ యూ గైస్ ఆర్ జాయింట్ సెషన్ రైట్. రివర్స్లో రీసెట్ టు రివర్ట్ కమాండ్స్ చెప్పాను కదా. ఎస్ శ్రీకాంత్. Hi, Krishna. హాయ్. Actually, I have few questions. I'm based in the chat. Can you- మీ వాయిస్ క్లారిటీ లేదండి, కొంచెం పెద్ద మాట్లాడండి. I have few questions. I'm pasting in the chat. Can you answer those questions? టెల్ మీ, చెప్పండి. మీరు ఆ క్వశ్చన్ నేను చదివితే కాదు, మీరు అడిగితే అందరికి హెల్ప్ అవుతుంది. Okay. So if the modified file is in the staging area, Modified file is there in a staging area. Okay. I wanted to update the same file again. So will it come to the working area? Again, it will come to working area. Yeah, that's one question. And one more thing, if the files in .git ignore, I modify content in those files. So the content will updated. Yeah, content will be updated, but that will not move. Yeah. So, yeah. And commit IDs were generated in local. So those will push to the Git remote repo, right? Yes. So is there any chance of conflicting of the existing commit IDs? No conflict. It is unique IDs. Because already there are some commit IDs present in the GitHub, right? May is there any chance of that? Because it is not tracking, right? The Git will not tracking, or how it will be? See, if same file, same repository, if someone is updated, we will get the merge conflict. Okay. That merge conflicts we will discuss how to resolve. It will not be this one, right? If not. No conflicts. All commit IDs are unique only. And one more question. You pushed the recently one repo created and you pushed it, right? You cloned it from someone. There I can see something after the technology, what the code is. It is showing license MIT. Can you share that screen and show? Exactly. Licensed means you don't want to copy and all the activity. A type of license check చేసుకోవాలి. See this one. This one. That is showing. So if someone is doing like that also, we can identify, right? Yeah, we can identify. People are removing this also. Oh, okay. You can remove easily. See, you can come here. Show me. Yeah. You can edit their license also. Because they are not much concentrating. This is dummy project. Okay. Okay. Yeah. So in actually, if they are more concentrating on, they can. They can go for legal action also. Yeah. That's what. Yeah. And how can based on the license, what type of license you can search it in the chat GPT. Okay. Okay. If you want to use it, you can use it. Even licensed projects also we can use it. Okay. They'll mention, right? Can use it. That is the reason we need to do the fork and you need to perform the activity. Fork is highly recommended. If you are people are doing without fork also, but that is not correct way also. Okay, if they are updated in anything in that one and their report, will it be sync in our? It will not sync automatically if you are doing manual update. If it is already forked and you bookmarked, automatically it will sync. Yeah, and final question: how to add images in the .md file? .md file. Yes.
You need to create a separate folder, then give the folder path in the file. You need to create a separate folder. Let me show you. See here. Let me tell that when I'm explaining Docker also, KK DevOps. If you see here, if you go to repositories, for example, if you open Terraform, for example, okay, here diagrams are there, right? Yes. This is the folder. Here I loaded all the diagrams. Okay. Okay, those diagrams I am using here. See, for example, this is the MD file only. Here, see, diagram is loaded. How it is coming? Go to here. Here we need to give the path. I think we need to apply the fork again. Okay, let me apply the fork. Okay, here, see, like this, you need to pass the diagram in the MD file. That location, inside the diagram folder, IAC, this is the PNG image. Okay, this type of command we need to add, right? Yes. Load. Yes. Okay, the text and then okay, yeah. Yeah. Got it. Yeah, thank you so much. Thank you. Wesley. Hi, Prashant. Yeah. Good evening. Yeah, hi, good evening. Yes, I have only one question that I think I have missed. I have gone through with the session that working areas. Today we have the session like a git reset and git revert. I have missed one of the command that is remote repo. Can you please help me out with that? What is the remote repo command? I mean, like reversing back to working area. Reversing back to working area from where? From remote repository to working area. Remote repository to working area. I am not fired any command. You are asking about from local repository to working area? No. I'm from local to working area. It is git revert, right? Yes. Yeah, but I'm asking about the remote. Remote to working area revert. Yeah. Today I explained. Okay. Am I explained that concept today? Okay, fine. Then I need to. You need to go check through the recording. Please join session on time. I think internet issue at your end only. Okay, fine. Thank you. Yes, Pradeep. హాయ్ ప్రశాంత్ Yeah, hi. ఈరోజు లోకల్ రెపో నుండి వర్కింగ్ ఏరియాకి పోవాలంటే వీఆర్ యూజింగ్ గిట్ రివర్ట్ కమాండ్ ప్రశాంత్ Git to local report to working area. Yes, revert. గిట్ రివర్ట్ అది ఓన్లీ లేటెస్ట్ కమిట్ మీద అప్లికబుల్ అవుతుందా ఆర్ ఓల్డ్ అది బ్యాడ్ కమిట్ రీసెంట్ కమిట్ ఐడి మీదే. ఓల్డ్ కమిట్ ఐడి అంతా చెక్ చేసుకొని చేయాలి మాన్యువల్గా మళ్ళా. ఓకే సో అక్కడైతే రివర్ట్ కమాండ్ మనం యూజ్ చేయలేం అయితే అప్పుడు. Okay. And another one question is like we are using from staging area to working area. For that we are using git reset command. Reset. Yeah, but when you are firing git status command, like we are seeing that git restore command, no? Like they are displaying that restore. Git restore ఇంకా చెప్పలేదు కదండి మనం. Okay. I mean both are same or different like? No, both are not same. Restore Okay. అంటే ఏదైనా అప్డేట్స్ ఏదైనా చేంజెస్ ఉంటే ఆ ఫైల్ నుంచి రీస్టోర్ అవుతుంది. Okay. ఇప్పుడు క్లీన్ కంప్లీట్ డిలీట్ చేస్తుంది. రీస్టోర్ ఏం చేస్తుంది? రీసెంట్గా ఆ ఫైల్లో నువ్వు ఏదైనా చేంజ్ చేసావు అనుకో ఆ డేటా వరకే రీస్టోర్ చేస్తుంది. Okay, Prashant. I will discuss that command in upcoming. Yeah. Thank you. That's all. Satyamohan. హాయ్ ప్రశాంత్. హాయ్. ఇప్పుడు మా డౌట్ ఏంటంటే డాట్ గిట్ ఇగ్నోర్ ఫైల్ ఒకటి పుష్ చేశారు కదా, దాంట్లో math.txt wipe.txt మెన్షన్ చేశారు. అది రిమోట్ రిపాజిటరీకి వెళ్ళిన తర్వాత మనం రిపోర్ట్ చేయాలని చెప్పారంటే కనుక మళ్ళీ దాన్ని అంటే ఆ ఫైల్స్ మళ్ళీ వాయిస్ కొంచెం మిక్స్డ్గా వస్తుంది మీ వాయిస్. ఓకే, ఇప్పుడు క్లియర్గా ఉందండి? ఇప్పుడు ఓకే. డౌట్ ఏంటంటే డాట్ గిట్ ఇగ్నోర్ ఫైల్ మీరు రిమోట్ రిపాజిటరీకి పుష్ చేశారు, బట్ అక్కడ 2 ఫైల్స్ మెన్షన్ చేశారు ఫైల్లో. దాన్ని మనము ఎలా రివర్ట్ చేయాలి అని చెప్పని డౌట్ నాకు. అంటే ఐ మీన్ ఇంతకుముందు ఎలా రివర్ట్ చేసామో యాజ్ ఇట్ ఈస్ ప్రాసెస్.
సో డాట్ గిట్ ఇగ్నోర్ ఫైల్ని రివర్ట్ చేసి తర్వాత మళ్ళీ మనము ఆ ఫైల్ని ఎడిట్ చేయాలనా? ఎడిట్ చేయాలి కదా, మళ్ళీ రీపుష్ చేయాలా. ఈరోజు రెండు యూస్ కేసులు చూపించాను కదా. గిట్ రివర్ట్ కమాండ్ ద్వారా రీసెంట్ కమిట్ ఐడితో లోకల్ రిపోకి వచ్చేస్తాయి మొత్తం, సారీ వర్కింగ్ ఏరియా చేంజెస్ అన్నీ వచ్చేస్తాయి. ఓకే. అప్పుడు మళ్ళీ రీపుష్ చేసినప్పుడు ఏమవుతుంది, రీపుష్ చేసినప్పుడు మనం మాడిఫై చేసి పుష్ చేస్తాం కదా అక్కడ. అంటే మీన్ దాంట్లో మనం ఆల్రెడీ 2 ఫైల్స్ యాడ్ చేస్తున్నాము. ఇప్పుడు మనం ఆ 2 ఫైల్స్ని మనం రివర్ట్ చేసి యాడ్ చేయాలి కదా మళ్ళీ. రివర్ట్ చేసి మళ్ళీ రీపుష్ చేయాలి. ఓకే. సేమ్ ప్రాసెస్ ఇంతకుముందు చెప్పిందే. ఏరే ఓకే. ఫైల్ యాడ్ అయింది, దాన్ని ఎలా తీస్తామంటే రివర్ట్ చేసి మళ్ళీ రీపుష్ చేయాలి. ఓకే. లేదు కొన్నిసార్లు ఏం చేస్తారు, లేట్ అవుతుందని చెప్పి డైరెక్ట్గా గిటబ్లోనే అప్డేట్ చేసేస్తారు. ఓకే. ఆడే ఎడిట్ ఆప్షన్ ఉంటుంది, ఆడే అప్డేట్ చేసేసి లోకల్లో తర్వాత చేంజ్ చేసుకుంటాడు అతను, ఆ డెవలపర్. ఓకే. లేదు ఓకే. తర్వాత చేంజ్ చేసుకోలేదని అంటే అప్డేటెడ్ కోడ్ డైరెక్ట్గా పుల్ చేసుకుంటాడు కోడ్ని. ఓకే. అంటే తీసేసి మనకి మెర్జ్ ఐ మీన్ ఐడి కాన్ఫ్లిక్ట్ కాదా అప్పుడు? మనం డైరెక్ట్గా గిట్హబ్లో మాడిఫై చేస్తే ఏమే కాన్ఫ్లిక్ట్, అప్డేటెడ్ కోడ్ మళ్ళీ పుల్ చేస్తాడు కదా, ఫెచ్ పుల్ కమాండ్స్ రన్ చేస్తాడు. ఓకే. ఓకే. రేపు అప్కమింగ్ విత్ ఇన్ 2 డేస్లో గిట్ ఫెచ్ గిట్ పుల్ కమాండ్స్ వస్తాయి మీకు. ఓకే. ఓకే. అర్థమైంది. థ్యాంక్స్. బలరాం. ప్రశాంత్, ఇప్పుడు మనం లోకల్ రెపోకి కమిట్ చేసాం ఒక 10 లైన్స్. అది బాగాలేదని చెప్పి మనం రివర్ట్ కొట్టేసి మన ఫస్ట్ స్టేజ్కి వర్కింగ్ రిపోకి తెచ్చేసుకుంటున్నాం. సో బట్ ఇక్కడ ఏమవుతుందంటే తెచ్చుకున్న ఆ రివర్ట్ లో ఆ 10 లైన్స్ మొత్తం వెళ్ళిపోతున్నాయి. అంటే ఎట్లా స్టార్ట్ పెట్టామో అక్కడికి వచ్చేసాము. బట్ నాకు 10 లైన్లు తప్పలేదు, ఒక చిన్న లైన్ ఏదో ఒక లైన్ లో ఉంది. నాకు అది మొత్తం కావాలి, వెనక్కి నువ్వు రివర్ట్ కావాలి. చేసేటప్పుడు లోకల్ ఫైల్ బ్యాకప్ తీసుకో, ఆల్రెడీ లోకల్ ఫైల్ ఉంటుంది. ఓకే. మనం కాపీ కమాండ్ ద్వారా బ్యాకప్ తీసి. ఓకే. 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 స్పెసిఫిక్ గా గిట్ లో ఓకే ప్రొవిజన్ ఏం లేదు మనకి అట్లా. గిట్లో ఆ ఫైల్ ఓపెన్ చేసి చేయాల్సిందే మళ్ళా. అప్పుడు గిట్లో ప్రొవిజన్ అంటే ఏం చేయాలా, ఆ కమిట్ని చేంజ్ చేయకుండా ఎగ్జిస్టింగ్ ఫైల్ ఓపెన్ చేసుకొని ఏది కావాలి ఏది మళ్ళీ రీకమిట్ చేయాలి. గాట్ ఇట్. రైట్. ఎంఎస్. Hello. యా హై. Hi. Sir, I just wanted to ask, git ignore means ignore, like we leave aside, right? Yes. So you said like dot git ignore means keep secure in if you don't want to move. Yes. So does it means like controlling what should not go to the repo? Yes, controlling only. So it is like git ignore. I mean, git ignore is mandatory in every project, or do we It need depends to on your requirement. For example, in my local, I have some SSL certificates are there. I don't want to move these SSL certificates today. Okay. So it's, okay. What you can do, those files we need to keep it in a dot ignore file. Sorry. So we are not excludingly adding. Means I can have an option, or is it Yeah. mandatory? No, it is your optional. Okay, It is optional. thank you. It is not mandatory to keep all the files inside the dot git ignore. What are all the required files if you want to keep, you can keep. Yeah. Thank you. Any other doubts, guys? Raise your hand. I'm here only. Someone raised. Yes, Sheshadri. హాయ్ ప్రశాంత్. Hi. సో ఒక చిన్న డౌట్ ఏమంటే ఇప్పుడు అలియాసింగ్ ఇస్తాం కదా, అది మ్యాండేటరీనా అలియాసింగ్? అలియాస్ నేమ్ మ్యాండేటరీ ఏం కాదు, ఫుల్ ప్రతిసారి ఎంటర్ చేయాలంటే కష్టం కదా URL. ఓకే. దానివల్ల అలియాస్. మనకి గిట్ క్లోన్ కమాండ్ రన్ చేసాను, బై డిఫాల్ట్ అలియాస్ నేమ్ ఆరిజన్ వస్తుంది. రేపు క్లోన్ కమాండ్ చెప్పేటప్పుడు అర్థం అవుతుంది. ఓకే. బై డిఫాల్ట్ అలియాస్ ఆరిజన్ అని వస్తుంటుంది, ఆరిజన్ అని. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వెన్నెల. Yeah, hi sir, good evening. యా గుడ్ ఈవినింగ్. సో మీరు ఫైల్స్ రిమూవ్ చేసినప్పుడు హైఫన్ ఎన్ అండ్ హైఫన్ ఎఫ్ ఇచ్చారు కదా, లైక్ హైఫన్ ఎన్ అంటే అది ఐఫోన్ ఎన్ అంటే డ్రై రన్ అంటే ఏం జరుగుతుందో చూపిస్తుంది నీకు. ఇట్ విల్ నాట్ ఈవెన్ క్యూబర్నెటిస్ లో కూడా క్యూబ్సిటిఎల్ అప్లై లేదు, యాన్సిబుల్ ప్లేబుక్ రన్ చేస్తున్నాం. ఐఫోన్ డ్రై రన్ చేస్తుంటాం. ఓకే.
dry run kubectl apply kubectl apply file name -dry run equal to client side -dry run equal to server side రన్ చేస్తాను అంటే యాక్చువల్గా ఏం జరుగుతుందో ముందు చూపిస్తుంది నీకు అంతే. ఇట్ విల్ నాట్ పర్ఫార్మ్ ద యాక్టివిటీ. ఇప్పుడు ఓకే, అది రిమూవ్ చేస్తుంది అని చూపిస్తుంది అంతే, హైఫన్ ఎన్ అయితే. టెరాఫామ్ ప్లాన్ కమాండ్ రన్ చేస్తా. వాట్ ఈస్ టెరాఫామ్ ప్లాన్? ఇట్ విల్ నాట్ పర్ఫార్మ్ ద యాక్టివిటీ. ఓకే, It will show what type of infrastructure it will create. After that, you need to go and apply. ఓకే. సో పర్టికులర్ ఫైల్ రిమూవ్ చేయాలంటే వి నీడ్ టు గివ్ ద ఫైల్ నేమ్. Yeah, you can pass the file name. Git clean ఓకే file name. ఓకే. సో ఎస్టర్డే సెషన్ లో కూడా ఒక 2 డౌట్స్ ఉన్నాయి సార్ యాక్చువల్లీ. Okay. ఇందాక ఆల్రెడీ శేషాద్రి అడిగారు లైక్ అలియాస్ ఎందుకు ఇస్తాము అని. Okay. సో అండ్ కమిట్ చేసినప్పుడు మనం మెసేజ్ అనేది ఎందుకు ఇస్తాం సార్? లైక్ That ఫ్రమ్ is for identification. What type of changes you are moving? ఓకే ఓకే That is for identification. What type of changes we are moving? ఓకే. అండ్ పుష్ చేసినప్పుడు అలియాస్ అనేది ఇట్ ఇస్ నాట్ మ్యాండేటరీ. No. ఓకే ఓకే సార్. But Thank I you. didn't test it as of now. సారీ సార్, I didn't get it. I didn't test it as of now without direct URL. Always, whenever we are cloning the code from my remote to my local, by default it is pointing to origin. ఓకే ఓకే Okay, you can test it Okay. from your end also. Thank you. ఓకే సార్. ప్రశాంత్, యాడింగ్ టు దట్, సారీ స్మాల్ డౌట్. సో ఇప్పుడు ఇది అదది ఇప్పుడు ఐఫోన్ ఎన్ ఐఫోన్ ఆర్ అని అడిగారు కదా, క్లీన్ కమాండ్, ట్రై క్లీన్ అదే చెప్తున్నారు కదా మీరు. సో ఇప్పుడు ఉత్త క్లీన్ ఇస్తే ప్రశ్న ఆల్ డేటా డిలీట్ అయిపోతారు. అన్ని డిలీట్ ఎఫ్ ఇస్తే మాత్రమే అది రీసెంట్ వర్కింగ్ లో ఉన్నాయి మాత్రమే. ఓకే ఆల్రెడీ కమిట్ అయినవి కావు. ఓకే ఓకే థ్యాంక్ యూ. కొత్తగా క్రియేట్ చేసిన ఫైల్స్ వర్కింగ్ లో ఏదైతే ఉంటుందో అది క్లీన్ అయిపోతుంది. Okay. Thank you. Any other doubts? Still I am here only. Okay. Let me ask random guys. If you want to talk with me, stay here only, or else you guys can leave now. Narayana, KLN, Narayana, are you there? KLN, Narayana. Can you please unmute? Whatever the names I am calling, please try to unmute. Narayana, KLN, are you sleeping? Prashant, Robert this side. Sorry to interrupt. Yes. Prashant, right now I have done an I have used an code for git commit. I was getting an error. Can I This is not right time. You can post it in the doubts group, Wesley. Sure. Okay. After this session, you can post it in the doubts group. I will be active. Yeah, thank you. Okay, fine. Thank you. Sunita, are you there? Sunita. Can you please unmute? Whatever I am calling, please unmute. Sunita. Balaji Besta. Yeah, hi Sunita. Hi, Prashant garu. Yeah, good evening. Good evening. Can you please explain me the Git flow? Git flow, working area, staging area, local repo, remote No, repo. build a story and tell me. Build a story and tell me. I need some time to get this. Why you need some time? Yesterday session you attended. Yeah, I attended, but I But was why you are in not drive. practiced? Any help required, please let me know. While Yeah, sure. practicing also. Yeah, hi Srihari. Thirli Srihari. Hi Srihari. Guys, if you guys are not up to date, we can't help you attending. Okay, 100% sure. Everyone need to be up to date. Okay. Vijay Kumar, M. Vijay Kumar.
Guys, you joined the session, you are not unmuting. Next time we will not allow you. If you are not interested, you can drop the session now. Yeah, Prashant. You're already staying in the call. You guys are not unmuting means happily you can drop the session. You don't want to stay here. Yeah, hi Vinay Kumar, sorry. Today only I joined the batch. Actually. Hello? Today only I joined the batch. Today only you joined. Okay, thank you. Yeah, hi Shivalela. Yeah, hi sir. Good evening. Good evening. What is the difference between git reset and revert? Git reset means we can only git. Hello sir, am I audible? Yes, you are audible. Yeah, get reset means we can like showing the this file is deleting. Reverting means it revert from the work area to staging area to work area. Are you clear? Are you sure? I'm little bit confused, sir. I need to go through that. Like I'm coming office from home. Like in the middle, it is disturbances happen. Today. I need to go through the section. Yeah. Okay. Sorry, sir. We'll go through tomorrow. Chaitanya Kumar. Chaitanya Kumar. Hi, sir. Yeah, hi. Good evening. Good evening. Can you please introduce yourself? Myself Chaitanya. I'm currently working in Wipro, and I have 7 years of experience in IIB integration tool. Currently, I'm moving to DevOps. Okay. Currently, you are moving to DevOps. That's it. What you did yesterday? Like, are you finished all the classes? Linux probably finished. Git I'm starting onwards. I'm following. When you will finish the Linux? This weekend. This weekend I'm completing. By this weekend, can you present at least 20 commands in the class? I will give 30 minutes time to you. Yes, yes. Can you present PPT? Your name is Chaitanya, right? Let me note down. Chaitanya, by next week, I will try to ask 20 commands, top 20 commands. You need to present and explain to all the students. Okay, sir. Make it PPT or document, whatever you want, okay? But you need to be present. Okay. Clear? Yes, sir. Thank you. Rajkumar. Rajkumar. Hello. Yeah, you unmuted. Yeah. Can you hear me now? Yeah, I can hear you. Good evening. Good evening. Yeah. See, I want to see what are all the files committed in a particular commit ID. How can you see? Yeah. Git log. Here we can find that list of commits. Git log? Git log which gives that history of that commits. I want to see, it will show the history of the commit. So I want to see what are all the files committed or inside that commit ID. Yeah. Git show commit ID. Here we can find that inside that commit ID, what are the files we are modifying and what are the files we are creating. These are the things. It show commit ID. I want to display only file names, so I don't want other messages. Yeah, that is like Tell me. Git show. Hyphen pretty name. Yeah, and that is like. Are you remember or not remember? Are you revised before coming to this? Yeah, I revised today. Still you are not recalling. Before going to bed,
Okay, what are all the Git commands we discussed or Linux commands we discussed? Revise it and go and sleep. Okay, Sure. without seeing running notes, you need to revise it, or else go again and go to reading room and open the notes, Sure, Prashant. or blog open, or GitHub link open. Keep Yeah, in Prashant. all the commands, then go to the sleep. Sure, Prashant. Thank you. Thank you. Okay. Sheikh Jani Basha. Are you there? Recently you joined. How many videos you finished Linux? 3 videos I finished. Only 3. What you are doing in the last 2 days? Like, Huh? like recently I moved to bench in my company and I'm preparing for the client interviews actually. Wherever you are going, we were not bothered about. You need to finish all the classes as soon as possible. Yes. Spend more time. Okay, no other chance. Okay, sir. Sure. Wake up early and do it as soon as possible. Okay. Sure, sir. Thank you. Okay, thank you guys. So don't miss tomorrow's session, same time. Okay. Sorry guys, we will meet tomorrow same time. We will try to understand about branching strategies. Happy good night. ఒక 1 or 2 days అది యూట్యూబ్లో ఎందుకు అప్లోడ్ చేస్తున్నానంటే జస్ట్ క్లాసెస్ ఎలా ఉంటాయని అంతేను. మీకైతే వీడియోస్ డ్రైవ్లో వస్తూ ఉంటే మన అడ్మిన్ టీం పింగ్ చేస్తారు. వీడియో అప్లోడ్ చేస్తానే పింగ్ చేస్తారు. మీ వీడియో అప్లోడ్ చేసిన తర్వాతే వీఆర్ గోయింగ్ టు స్లీప్ గైస్. అది నైట్ కొన్నిసార్లు లేట్ అవుతుంది జూమ్, కొన్నిసార్లు 1 hour 1.5 hourలో కన్వర్ట్ అవుతుంది, కొన్నిసార్లు 2 hours పట్టుద్ది. అది జూమ్ కన్వర్ట్ అయ్యేదాన్ని బట్టి వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో అది ఎలా తెలియదు ఎలా ప్రాసెస్ చేస్తున్నారు. బట్ 100% we will share the lifetime access. Don't worry. Okay. Clear. Happy good night. Bye bye. Tomorrow we will meet. But please make sure to practice.